నా పేరు పల్లపు జాన్ సామ్యూల్ అండి. నేను 2005వ సంవత్సరంలో ముదిగొండ ప్రాంతానికి ప్రభు పరిచర్య నిమిత్తం ప్రభు పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. 2005వ సంవత్సరం 8వ నెల 8వ తారీఖున నాకు ప్రియమైన సహోదరులను ఒకతన్ని వెంటబెట్టుకొని వారి ద్వారా ముదిగొండ అనే ప్రాంతం రావడం జరిగింది. అసలు ముదిగొండ రావడానికి గల కారణం, అంతకుముందు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, అనగా నేను కరెంట్ డిపార్ట్మెంట్లో హెల్పర్గా పనిచేసేవాడిని. హెల్పర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో మందిరానికి వెళుతూ క్రమంగా మందిరానికి వెళ్తూ నా షాప్ నేను చూసుకుంటూ ఇటు కరెంట్ డిపార్ట్మెంట్లో హెల్పర్గా పనిచేస్తున్న క్రమంలో దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలిచాడు. ప్రవచనం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. వీళ్ళంతా అలాగే చెప్తారులే, వీళ్ళకు ఏం పని ఉండదు అంటే వాళ్ళ సంఘాన్ని, అంటే వేరే సేవకురాలు ప్రవచించినప్పుడు వాళ్ళ సంఘానికి రావాలని నన్ను అలా పిలుస్తున్నారు, అంటే నా గురించి కొంచెం ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అని అనుకొని నేను పెద్ద లెక్క చేయలేదు. కానీ తర్వాత నేను ఎందుకని మంచిది, ఆ సేవకురాలు ప్రవచనం మంచిదా కాదా, నిజమా కాదని తెలుసుకోవడం కొరకు నేను ఉపవాసం ఉందామన్నట్లుగా నేను 7 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అంతకుముందే నా భార్యతో చెప్తే ఆమె 10 దినాలు ఉన్నది, నేను కూడా ఉపవాసం ఉంటా అని చెప్పేసి అనుకుని 7 దినాలు ఉండవని ఆ దైవజనురాలు ప్రవచించినప్పుడు నేను సరే అని చెప్పేసి 7 దినాలు ఉపవాసం ఉండడం కోసం సిద్ధపడి నేను ఆ ప్రవచనం కరెక్టా కాదా, దైవజనురాలు ప్రవచించిన ప్రవచనం వేరే చర్చికి సంబంధించిన అమ్మగారు ప్రవచించినప్పుడు నేను ఆమెను నమ్మేవాడిని కాదు. సరే ఆమె కోసమైనా అసలు నిజమా కాదా చూద్దాము, 7 దినాలు ఉపవాసం అన్నారు కదా, ఉందామని చెప్పేసి నేను మందిరం దగ్గర మా ఆత్మీయ తండ్రి పాస్టర్ యోహానయ్య గారి సమక్షంలో వారి దగ్గర ఉంటూ ఆ మందిరంలోనే 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిర్ణయించుకొని నా షాపు వ్యాపారాలు అన్నీ బంద్ చేసి నేను చర్చి దగ్గరనే నేను ఉపవాసం 7 దినాలు ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానం చేసుకున్న క్రమంలో 4వ రోజునే దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, మరొక దైవజనురాలు మాట్లాడారు, నా కుమారుడా సమూయేలు, నేను నీతో మాట్లాడుతున్నాను, నిన్ను నా సేవ కొరకై, నా పని కొరకై నియమించుకున్నాను, నువ్వు నా సేవ చేయాలి అని చెప్పేసి అన్నారు. నేను సేవ చేయటం ఏంటి, ఎంతోమంది సేవ చేస్తున్నారు, వారికి సరైన పోషణ లేదు, ఇంట్లో వెళ్ళడం లేదు, వారు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, నేను ఎలా సేవ చేస్తా అని చెప్పేసి అనుకున్నప్పుడు వెంటనే నాతో దేవుడు, నీ మనసులో అనుకుంటున్నాను, వెంటనే ఆమె ద్వారానే దేవుడు మాట్లాడుతూ అన్నాడు కదా, నేను నిన్ను వాడుకుంటాను, అనేకులు నిన్ను మరిచిపోయారు, నిన్ను విడిచిపెట్టారు, నిన్ను పట్టించుకోలేదు, నీ తల్లిదండ్రులు నీకు పట్టించుకోకపోయినా, నీ అన్నదమ్ములు పట్టించుకోకపోయినా, అక్కచెల్లెలు పట్టించుకోకపోయినా నేను నిన్ను ఒక బలమైన పాత్రగా వాడుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నా చిన్న వయసులోనే నేను నా తండ్రిని కోల్పోయాను. 3 నెలల పిల్లవాడప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారట. కబడ్డీ ఆడుతున్న క్రమంలో కాలు బొటన వేలికి రాయి తగిలి కాలు నరం విరిగి, ఆ నరం విరిగినప్పుడు అప్పుడు వైద్యం లేక ధర్ణవాతం వచ్చి, అంటే టెటువాక్ అయ్యి లోపలనే టెటువాక్ అయిపోయి ఆ నరాలకి ఎక్కేసి మెదడుకి ఎక్కేసి మా నాన్నగారు 7వ రోజు పసిపిల్లవాడినైన నన్ను తన భుజాన తన ఎదురుమ్మను పడుకోబెట్టుకొని ఆయన చనిపోయాడట. తర్వాత మా నాయనమ్మ తాతయ్య ఎక్కడైతే నివసిస్తున్నారో కోదాడ దగ్గర బేతవోలు అనే ఊరు పక్కన కొండాపురం అనే ఊర్లో వాళ్ళు నివసించడానికి వెళ్ళారు. అయితే అక్కడి నుంచి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాక చుట్టాలు బంధువులు ఉన్న దగ్గర కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడ ఉంటూ దుఃఖాన్ని తట్టుకోలేక తిరుగుతున్న క్రమంలో మా అమ్మని నిద్ర చేయడానికి వాళ్ళ అమ్మను తీసుకెళ్లారు. ఆమె అక్కడే ఉన్నది, నన్ను కూడా అక్కడే ఉంచారట. నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని మా అమ్మకి మా నాయనమ్మ వాళ్ళకి గొడవ అయినప్పుడు నన్ను ఎత్తుకొని వచ్చారట. మా అమ్మ అక్కడే ఉండిపోయింది. మా అమ్మ మళ్ళీ రాలేదు. మా అమ్మకు వాళ్ళ పెద్దవాళ్ళు చిన్న వయసులో భర్త చనిపోయారు అన్నట్టుగా ఆమెకు మరలా పెళ్లి చేశారట. అండ్ మా నాయనమ్మ తాతయ్య కొంతకాలం నుంచి చూశారు, తాతయ్య గారు చనిపోయారు. నాయనమ్మ ముసలితనం ఉంది, చిన్న గుడిసేశారు తాతయ్య గారు. మేము కొంతకాలం గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్నాం, కొంతకాలం రేడియో రూమ్లో ఉన్నాం,
కొంతకాలం ఆ రేడియో రూమ్ లో ఉంటే అందరి నుంచి మమ్మల్ని ఎల్లగొట్టినప్పుడు మేము ఆ చుట్టూ ప్రహారీ గోడ కడితే ప్రహారీ గోడ పక్కన చిన్న కర్రలు వేసుకొని పైన పట్టాలు వేసుకొని దాని కింద సామాన్లు పెట్టుకొని అక్కడ గ్రామ పంచాయతీలు పడుకునే వాళ్ళు. గ్రామ పంచాయతీలు పడుకుంటే వారవలేనటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక అతను బాగా తాగి వచ్చేసి నా మీద మా బాబాయ్ మీద మూత్రం పోసారు. ఆ సామాన్లకి కాపల మా నాయనమ్మ పడుకుంది. నా మీద మా బాబాయ్ మీద మూత్రం పోస్తే ఇదేందని అడిగేసరికి వాళ్ళు ఇంటిలాది వచ్చి 8 మంది వచ్చేసి భయంకరంగా కొట్టారు. అడిగినందుకు అట్లా పోయటం ఏంది, మేము పడుకుంటే మా గతి లేకనే కదా ఇక్కడ పడుకుంది, గ్రామ పంచాయతీ ఆఫీస్ కదా మీ ఆఫీస్ కదా మీ ఇల్లు కాదు కదా అని అన్నందుకు భయంకరంగా కొట్టారు. సర్లేని కాముగా ఉన్నాం. కింద పడుకుంటే ఆయన వచ్చి మూత్రం పోస్తున్నాడని ఆ యవనస్తులందరూ చిన్నపిల్లలు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ ఆ పైన మా గ్రామ పంచాయతీ ఆఫీస్ పైన ఆ స్లాబ్ ఉంటే స్లాబ్ మీద పడుకునేవాళ్ళు. నేను వీళ్ళు వాళ్ళతో పడుకుంటే ఈయన చెప్పి మరి మిగతా వాళ్ళు చెప్పి వీళ్ళ తమ్ముడు ఒకడు కూడా మాతో పాటు అక్కడ పడుకుంటాడు, వాళ్ళతో పాటు పడుకుందామని పైకి వెళ్తే అక్కడ పడుకున్నటువంటి నన్ను దోల్దొండాకంటారు, తేటకోగిలాగంటారు మా ఏరియాలో అయితే, అది తీసుకొచ్చి భయంకరంగా ఒంటి నిండా పూసేవాళ్ళు. నేను బాగా గీక్కుంటుంటే నన్ను చూసి వాళ్ళు బాగా నవ్వేవాళ్ళు. ఒకవేళ ఏదన్నా కోపం వచ్చి తిడితే భయంకరంగా కొట్టేవాళ్ళు. ఒక్కోసారి అలాగ పడుకుని గీక్కొని అలాగ నిద్రపోతే ఎప్పుడో నిద్రపోతే నన్ను కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్లి ఆ పందులు పొర్లుతున్నటువంటి ఆ పందుల ఆ గుంటలలో మురికి గుంటల్లో పడుకోబెట్టేవాళ్ళు. నాకు సృహ వచ్చి చూసే లోపల ఒంటి నిండా బురద, ఆ పురుగులు కప్పలు అవన్నీ ఉండేవి. ఆ చెవులకి పోయి చెవు పొట్టు వచ్చేసి భయంకరంగా ఏడ్చేవాడు. అమ్మ అమ్మ అని ఏడిస్తే అమ్మ లేదు, నాన్న అంటే నాన్న లేరు. చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. ఆ తర్వాత చిన్న గుడిసె అక్కడ ఉండేది. ఆ గుడిసె వీళ్ళ దగ్గర లాభం లేదు, ఇక్కడ ఉంటే వీళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారని మా ఇంటి ముందే చిన్న సర్కారు చెట్టు ఉంటే, అంటే అది ముళ్ళకంచి చెట్టు ఉంటే ఆ చెట్టును ఆధారం చేసుకొని ఇంకొక 2 కర్రలు బాతేసి మంచలాగేసి దాని మీద పడుకున్నాను. నాకు నేను కొంచెం ఏదైనా చూస్తే వెంటనే నేను ఆ పని చేస్తూ ఉంటాను, అంటే తెలివిగా ఈ పని చేస్తూ ఉండేవాడిని. అయితే చిన్న పాకేసి దాని మీద మంచలాగేసి దాని మీద పడుకుంటే నాతో పాటు ఇంకిద్దరు వచ్చి కూడా దాని మీద పడుకునే వాళ్ళు. అయితే ఓరవలేనటువంటి వాళ్ళు వాళ్ళకి 13 రూపాయలు ఇచ్చేసి కరెంట్ వాళ్ళకి ఆ 13 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెట్టు కొట్టరని చెప్పేసి ఆ చెట్టు కూడా కొట్టేశారు. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో కిందే పడుకుంటున్నాను. రోడ్డు పక్కన ఆ పోరంబొక స్థలంలో ఒక పెంట దిబ్బని శుభ్రం చేసి మా తాతగారు చిన్న గుడిసేశారు. ఆ గుడిసె ముందు ఆ చిన్న గుడిసె, ఆ గుడిసె ముందు సామాన్ల కోసం మా నాయన మందులు పడుకుంటే రాత్రి పగలు కుక్కలు పందులు లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి కొద్ది గొప్ప సామాగ్రి ఉంటే అంతా పందులు అంతా గలీజ్ చేసి మా నాయన అట్లా అడ్డకు పడుకునేది. నేను గ్రామ పంచాయతీ పడుకున్నా అంటే అతను వచ్చి పాసిపోస్తున్నాడు, పైన పడుకున్నా అంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆ కింద ఇంటి ముందే పడుకున్నాను బాగా. ఆ సెప్టెంబర్ నెలలో చిన్న మా నాయనమ్మ విడిచినటువంటి కోక ఇస్తే ఆ కోక వేసుకొని కింద వేసుకొని నేను పడుకున్నాను, ఒక అంచు పైన కప్పుకున్నాను. అర్ధరాత్రి వేళ అంతకుముందే నేను ప్రార్థనకి వెళ్తున్నాను. మా ఇంటి పక్కన ఒక సహోదరులు త్రాగుడు మానేసి చర్చికి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా ఆ ప్రార్థనకి వెళ్ళాను. ఆ ప్రార్థనకు వెళ్తున్నటువంటి క్రమంలో నేను చిన్న ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాను. సరే నేను పక్కేసుకొని కింద పడుకునేసరికి నా పక్క కిందికి ఏదో వచ్చి చప్పుడు చేస్తా ఉంటే బాగా నిద్రలో ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి నేను పెద్దగా భయపడలేదు. ఎందుకంటే ఆ రోడ్డు పక్కన కదా ఆ పెంట దిబ్బ ఉంది, పక్కనే చెరువు. అప్పుడప్పుడు ఎండ్రకాయలు చాలా సార్లు వచ్చాయి, ఎండ్రకాయలు తాంబేలు పిల్లలు వచ్చాయి. ఆ తాంబేలు ఏమో ఎండ్రకాయ అని అనుకున్నాను. తీరా పోసి చూస్తే పెద్ద మండ్రగాప తేలు. దాన్ని చూసినట్టు నేను వెంటనే ఆ కోక కింద ఉంది, అది ఇలా పట్టుకునేసరికి దాన్ని కుట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. కోక అంచు దాని మీద ఉండటం వల్ల కుట్టలేకపోతాం. వెంటనే దాన్ని తీసి నేలకేసి కొట్టి, ఏసయ్యా నువ్వు దేవుడు అట, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావట, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేవట. నిన్న ఒక ఆయన ప్రార్థన పోతే ఆయన సాక్ష్యం చెప్పిండు, నేను బకెట్ రక్తం ఎక్కేవాడిని, నేను ప్రార్థన పోతే నాకు ఆ రక్తం ఆగిపోయింది, ఇప్పుడు మంచుకున్నానని మునగాల పక్కన తిమ్మారెడ్డి కూడా అనే ఊరు ఆయన చెప్పిండు. ఇంకొక ఆవిడ కుష్టు వ్యాధి ఉంది, నాకు నేను ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అని ఒక ఆవిడ అన్నది. చాలా మంది సాక్ష్యం చెప్పారు. మరి నువ్వు మంచి గొప్ప దేవుడు అట, నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ తేలు కొడితే నా పరిస్థితి ఏంటి? మా నాయన మీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఆమె లేవాలంటే చాలా కష్టం. ఇప్పుడు అది కుట్టి నేను చచ్చిపోయినా కూడా అయ్యో చచ్చిపోయినా అని బాధపడే వాళ్ళు కూడా లేరు. ఎప్పుడు చచ్చిపోతారా అని చెప్పేసి చూస్తున్నారు. విషయం ఏంటంటే మా అమ్మని 2వ పెళ్లికి ఇచ్చిన ఊరంటే
మేము నివసిస్తున్న ఊరే, నడిగూడెం అనే ఊరు. ఆ ఊరే ఇచ్చారు. ఆమె మా కళ్ళ ముందే తిరుగుతుంది, కానీ నేను అమ్మ అని పిలవడానికి ఆమె నాకు అవకాశం ఉంటుందా. ఆమెను చేసుకున్న అతను అనేవాడు ఏమనంటే, అబ్బాయి వచ్చిండే కొద్ది మాట్లాడరాదు, అదో ఇదే ఇరాదంటే ఆడితో నేను మాట్లాడేదని మా అమ్మ చాలా నన్ను దూరం పెడతా ఉండేది. చాలాసార్లు నన్ను అక్కడిక్కడ పంచాయతీలలో కేసులలో ఇరికించడానికి కూడా మా అమ్మ చాలా ప్రయత్నం చేసింది. ఎందుకో అర్థం కాదు. అయితే నేను ఇన్ని బాధలు పడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు కదా, ఈ తేలు కుడితే నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్న క్రమంలో అలాగే ఏడ్చుకుంటూ ఉండి తేలు కుట్టి చచ్చిపోతే నా పరిస్థితి ఏంటని భయంకరంగా ఏడుస్తున్న క్రమంలో ఏడ్చుకుంటూ అలాగే నిద్రపోయాను. ఆ నిద్రలోకి వెళ్ళిపోయాను. వెంటనే మా పాస్టర్ డి యోహానయ్య గారు సైకిల్ వేసుకుని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినటువంటి ఆ పాస్టర్ గారు వచ్చి నిలబడ్డారు. నేను కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మా పాస్టర్ గారు లేరు. ఏంటబ్బా మా పాస్టర్ గారు లేరు, ఎవరైనా చూస్తే తెల్లటి బట్టలు వేసుకున్నటువంటి ఒక ఆయన చాలా ఎత్తుగా నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగంలో ఉంటుంది. భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పేసి అన్నాడు. నన్ను ఎవరు కూడా అంత ప్రేమతో, నా కుమారుడా భయపడకు, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను ప్రేమతో పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడేవారు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, మంచంలో బాధపడుతుంటే ఒక ఆయన వచ్చి అల్లుడు ఎలా ఉంది అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి అల్లుడు ఎలా ఉందంటే, అమ్మ ఎండలు పలకరించాడని అనుకున్నాను. వెంటనే ముఖాన తుప్పుక్కున ఊసి, రే నా కొడుకులు పులులురా అని మీసం మెలేసి, నువ్వు చచ్చిపోతే గ్రామ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి నిన్ను ముట్టుకోర్రా అని ముఖాన్ని ఊసాను. ఎందుకు ఊసిండు ఈయన ఎందుకు ఊసిందని చాలా ఆలోచన చేశాను. దేవుడు అన్నాడు కదా, నా కుమారుడు భయపడకు, నేను నీ దేవుడు నా దేవుడు పడకు, నేను బలపరుస్తా అన్నాడు. ఏంటబ్బా ఇలా జరిగింది అనుకుని తెల్లారి పొద్దున్నే మా పాస్టర్ గారిని అడిగితే, మా పాస్టర్ గారు అన్నారు కదా, ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఏంటయ్యా మీరు ఏడుస్తున్నారంటే, బాబు రాత్రి నీ ఇంటికి వచ్చింది నేను కాదు, దేవుడే నీ ఇంటికి వచ్చిండు, ఈ రోజు నుంచి జీవితం మారిపోద్ది అని చెప్పేసి అన్నారు. సరే మంచిది అనుకున్నాను. ఒక రోజు గ్యాప్ ఇచ్చి 2వ రోజున కలలో దేవుడు వచ్చాడు, మా పాస్టర్ గారు వచ్చారు, తర్వాత దేవుడు కనపడ్డాడు. 2వ రోజున మరుసటి రోజున మా మండల ఎంఆర్ఓ గారు వచ్చారు. మండల ఎంఆర్ఓ గారు వచ్చేసి ఇల్లులన్నీ పీకేయని అన్నారు. నాకు అనిపించింది, దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుందంటే ఉన్న గుడిసె పోతుందా, ఇదేనా ఆశీర్వాదం అంటే? ఉన్న గుడిసె కూడా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి సార్ అని చెప్పేసి నేను అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఈ రోడ్డు పక్కన ఉన్న పోరంబోకు స్థలాలన్నీ తీసేయండి, రోడ్డు వెడల్పు చేస్తున్నాం, మీకు పట్టా భూములు ఇస్తామని మంచి ఎత్తుగా ఉన్న స్థలంలో ఒక మంచి పట్టా భూమిని మాకు ఇవ్వటం జరిగింది. దేవుని స్తోత్రం. ఆ పట్టా భూమిని ఇచ్చిన తర్వాత మా నాయనమ్మ తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం పెద్ద పాకేసాను. పెద్ద పాకేసి అక్కడ నివసిస్తుంటే మా నాయనమ్మ గారు చనిపోయారు అక్కడ. ఆ నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, తాతయ్య చనిపోయారు. ఇప్పుడు నాయనమ్మ కూడా చనిపోయింది. బాబాయ్ ఉన్నాడు కానీ ఆయన పట్టించుకోడు. నా పరిస్థితి ఏంటి, నాకు పెళ్లి చేసే వాళ్ళు ఎవరున్నారని చెప్పి చాలా బాధపడుతున్న క్రమంలో నా మీద అందరూ పాటలు పాడడం ప్రారంభించారు. ఏమని, బుడిబొక్కలోనికి నా బిడ్డని ఇస్తే డమ్మ డల్లాయిలో అని చిన్నప్పుడు పాట పాడేవారు. చాలా ఏడ్చేవాడిని. చూసిన వాళ్ళందరూ కొట్టేవాళ్ళు, పందాలు పెట్టేవాళ్ళు. అరే వాడిని కొడితే వెనక నుంచి ఎగిరితంతే పావలా ఇస్తారా, వాని తలకాయ పగలు కొడితే రూపాయి ఇస్తా, వాని మెడల మీద గుద్దితే ఇంత ఇస్తా, లేకపోతే వానికి వాత పట్టట్టు కొడితే నీకు 10 పైసలు ఇస్తా అని చెప్పేసి పంద్యాలు పెట్టి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని బిడ్డారా, ప్రియమైనటువంటి శ్రోతలు చూస్తున్నటువంటి దేవుని బిడ్డారా, ఎంతో మంది ఎన్నో రకాలుగా నన్ను కొట్టిన వాళ్ళే కానీ కొట్టని వాళ్ళు లేరు. ఎన్నో రకాలుగా నేను ఇబ్బందులు అనుభవించాను. నేను అందరితో పాటు సరే అని చెప్పేసి నేను చదువుకుంటున్న క్రమంలో అందరు చదువుకుంటున్నట్టు నేను చదువుకుంటున్న క్రమంలో ఆ పుస్తకాలకు డబ్బులు లేక చెరువులోకి వెళ్ళి ఆ కంప చెట్లు కొట్టి అవి పగలు కొట్టి కట్టగట్టి తీసుకుపోయి ఊళ్ళోకి ఇస్తే అందరికి 3 రూపాయలు ఇస్తారు, కానీ నాకు పావలా ఇచ్చేవాళ్ళు. ఎందుకు అంటే వీడు ఇది అమ్మితేనే వీడికి వెళ్తుంది, వీడు అమ్మకుండా అయితే పోడు, మనకు తప్ప ఎవరికి అమ్మడన్న ఉద్దేశంతో పావలా ఇస్తా, లేకపోతే 30 పైసలు ఇస్తా. అప్పుడు 20 పైసలు 10 పైసలు కూడా వెళ్తా ఉన్నాయి.
లేదంటే ₹10 ఇస్తా అని చెప్పేసి అనేవాళ్ళు. గత్యంతరంలాగా ఎమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చేసి పెన్నులు కొనుక్కోవాలంటే అప్పుడు పెన్ను ఖరీదు ఎంత అంటే రూపాయి. సొట్ట పెన్నులు ఉండేది, రూపాయి ఉండేది. ఒక్కొక్క పెన్ను రూపాయి, రీఫిల్ అయితే పావలా ఉండేది. నేనేం చేసామనంటే ఆ ₹10 పెట్టి అది అమ్మేసి, ఆ కట్టెలు అమ్మేసి ఆ ₹10 పెట్టి 2 రీఫిల్లు కొనుక్కొని మా ఇంటి పనికి వెనకాల చెరువు ఉందని చెప్పాను కదా, ఆ చెరువులో మా గోగు పుల్లలన్నీ కూడా గోగు చెట్లు కొట్టేసి నార కోసం అందులేసి గోగు పుల్ల పక్కకు పడేస్తే నేను ఆ గోగు పుల్ల తీసుకొచ్చి దాని పెన్ను ఆకారంలాగా ఇలాగా చెక్కేసి, పెన్ను ఆకారంలాగా చెక్కేసి శుభ్రంగా సైకిల్ పుల్ల పెట్టి దాంట్లో నుంచి నెట్టేసి ఈ రీఫిల్ని అందులో ఇరికిచ్చి దాన్ని పెన్నులాగా వాడుతూ ఉండేవాడిని. అంటే ఇటు పక్క ఇలా వాడుతూ మళ్ళీ ఇటు కూడా ఒక రీఫిల్ పెట్టేసి మధ్యలో గాలి పడడానికి బెజ్జం కూడా పెట్టేసి ఇటు నుంచి పెన్ను వాడుతూ ఉండే. నా తెలివి చూసినటువంటి ఆ సార్లు ఇవ్వాలి, అరే ఇది ఎలా వచ్చిందని నీకు ఐడియా, అసలు ఈ గోగు పుల్లు ఏంటి, దీనికి 2 రీఫిల్లు పెట్టడం ఏంటి, దీన్ని ఇలా వాడడం ఏంటి, అసలు ఇప్పుడు 2 రీఫిల్లు వాడే పెన్ను ఎన్నడూ ఎక్కడ లేదు కదరా అని చెప్పేసి సార్లు ఆశ్చర్యపోయేవారు. అలాగా నోట్సులు లేకపోతే ఆ రోడ్డు పక్కన పడేసిన క్యాలెండర్లు అవి ఉంటే వెనకాల తెల్లగా ఉంటాయి కదా, ఇట్లా తెలుపుగా ఉన్నటువంటి ఆ భాగంలో లెక్కలు చేసుకొని వాటి మీద రాసుకొని వెళ్తే టీచర్లు చూసి నీకు చదువుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది కానీ నీకు చదివించే స్తోమత లేదురా, ఏంట్రా ఆ మెమ్మ లేదా నాన్న లేదంటే లేరండి అని చెప్పేసి అనేవాడిని. ఆ సార్ ఉండేవాడు, అప్పుడు సార్ ఉండేవారు. వారు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు స్కూల్లో బట్టలు ఇచ్చేవాళ్ళు, అందరికి ఒక్కొక్క జత బట్టలు ఇస్తే ఆ సారు నాకు 2 జతల బట్టలు ఇచ్చేవారు. 2 జతల బట్టలు ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి అందరు 2 జతలు ఇస్తే నాకు 4 జతలు ఇచ్చేవారు దాచిపెట్టి, ఎందుకంటే వాడికి ఎవరు లేరు అన్నట్లుగా. వెంకటేశ్వరరావు గారని అప్పుడు హెచ్ఎం సార్ ఉండే అక్కడ ఆ GVPS స్కూల్లో. అయితే అటువంటి క్రమంలో ఆ బట్టలు వేసుకుని అక్కడ 5th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత చదువుకుంటానికి హై స్కూల్కి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు. నేను అందరిని అడిగాను, అయ్యా దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను హాస్టల్ చేర్పించండి అని చెప్పేసి అంటే ఎవరు చేర్పించలేదు. ఒక ఆయన కోదాటి చేర్పిస్తానన్నాడు అక్కడ వెంకటేశ్వర్లు గారు ఒక ఆయన. అయితే మా నాయనమ్మ కోదాడు పంపినన్నది, ఎటు పంపిను, నాకు ఉన్నది ఒక పిల్లగాడు పంపినని చెప్పేసి ఆమె అన్నది. ఆమెకు చదివించే స్తోమత లేదు. లోకల్ ఉన్నటువంటి హాస్టల్లో ఉంది 10th క్లాస్ వరకు ఉంది, కానీ హాస్టల్ వార్డెన్ని కాళ్ళు కూడా పట్టుకున్నాను నేను, సార్ ప్లీజ్ సార్ నాకు కొంచెం అన్నం పెట్టండి, నాకు అన్నమే వద్దు, మాడి చక్కెర పెట్టినా పర్వాలేదు, మాడి చక్కెర పెట్టి పప్పుచారు పూస నేను తింటా సార్, నాకు గవర్నమెంట్ స్కూల్ ఎట్లా పుస్తకాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, కొంచెం అన్నం పెట్టండి సార్ అని చెప్పేసి అంటే ఆయన కాలుతో తనిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు మహాకృప బట్టి ఇప్పుడు ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు, దేవుని స్తోత్రం. అయితే చాలా మందిని చదివించడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. ఇక లాభం లేదు, అందరు పనికి వెళ్తున్నారు, రోజుకు 30-35 రూపాయలు అందరికి వస్తున్నాయి, నేను కూడా పనికి వెళ్దామని చిన్నగా పనికి వెళ్ళడం ప్రారంభిస్తే నన్ను పనికి తీసుకుపోయిన వాళ్ళు 20 రోజులు పని చేయించుకున్నవారు ఇంకొక 2 రోజులు పని ఉంది అనగానే నాతో గొడవ పెట్టుకొని నన్ను పని కానిచ్చి అలాగా నేను వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టేలాగా చేయటము ఎలాగ చేసేవాళ్ళు, రోషం వచ్చి మాట్లాడేవాళ్ళు. తీర అక్కడి నుంచి ఎల్లగొట్టేవాళ్ళు. ఏంటంటే తీట పని చేసిండు, అక్కడ సిమెంట్ కలిపి వచ్చిండు, లేకపోతే గోడ కొట్టొచ్చిండు, అది ఇదని చెప్పి నాకు ఆ 20 రోజులు కూలి ఎగగొట్టడం కోసం ఎన్నో ప్లాన్లు చేశారు చాలా మందిని. ఇప్పుడు ఈ సాక్ష్యం ఉంటుంది, చాలా మంది వింటారు, వాళ్ళకు కూడా అర్థమైంది నేనా అని. చాలా సార్లు అందరూ కూడా నేనే ఏడిపించా అని ఇప్పటికి అంటారు నాతో. చాలా మంది ఏడిపించారు. నేను ఒకటే అనుకున్నాను, ఇదంతా వద్దు, ఈ సుతారు పని చేసి మా వాళ్ళతో పాటు సుతారు పని చేస్తే ఇట్లా అవుతుంది, ఇదంతా కాదని నేను చిన్నగా ఎల్లింగ్ షాప్ లో పని నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడి నుంచి నా తెలుగు చూస్తున్నటువంటి ఎల్లింగ్ షాప్ ఓనర్ ఏం చేశాడంటే, నువ్వు నా దగ్గరే పని చేస్తే నువ్వు అంటే వెళ్ళిన 4 రోజులకి అప్పటికి చర్చికి వెళ్తున్నా వి ఆకారంలో పుల్ల కట్ చేసి అలా ఇలా కట్ చేస్తే ఒక స్టార్ అయింది. అలా స్టార్ చేసేసి పెద్ద సిలువ చేసి మెట్లు కూడా దాంతో తయారు చేసి దానికి రంగేసి మా ఓనర్ చెరువులు పెట్టే లోపల ఆయన వెంటనే సౌలు ఎలాగైతే దావీదు మీద విషపు చూపు చూపాడో మా ఓనర్, ఆయన కూడా బ్రహ్మచారి, ఆయన కూడా అంటే పేరు బ్రహ్మచారి, ఆయన నా మీద విషపు చూపు చూసి అందరు అన్నారు, అదే వీడికి ఇంత తెలివి ఉంది, వీడి కనుక నీ దగ్గర పనిచేస్తే ఖచ్చితంగా నీకు పోటీగా షాప్ పెడతారా అని చెప్పేసి అనేసరికి వాళ్ళ మాట్లాడినటువంటి ఆ బ్రహ్మచారి గారు నన్ను ఆ పండు నుంచి వెళ్ళగొట్టాడు. నా షాప్కు రావద్దు అని వెళ్ళగొట్టాడు. ఇంకొక ఆయన నా తెలియజూసిన ఇంకొక ఆయన రోజుకి ఆయన ఎంత ఇస్తున్నారు అంటే 3 రూపాయలు ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు రోజు 35 రూపాయలు కూలిపోతున్నారు, నేను 3 రూపాయలకి అక్కడ పనిచేస్తున్నానని చెప్పేసి మా పెద్దనాన్న కొడుకు పుల్లబెట్టేసి అంటే మా బాబాయిని రెచ్చగొట్టి నన్ను ఇంటిని చల్లగొట్టేటట్టు చేశారు. ఇంటిని చల్లగొడితే భోజనం పెట్టేవాళ్ళు లేక, అక్కడ పని నేర్చుకుంటుంటే భోజనం పెట్టేవాళ్ళు లేక, ఈయన రోజుకు 3 రూపాయలు ఇస్తుంటే 3 రోజులు 3 9 రూపాయలు, భోజనం అప్పుడు 11 రూపాయలే,
అయితే వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఏమంటారు అది ఆ ప్లేట్లు తీసేసి అక్కడ అంట్లు కడిగేసి ఆ సత్యం హోటల్ అని ఉండేది, ఆయన దగ్గర పోయి కొద్దిసేపు మాటలు పెట్టి ఆయనతో మాట్లాడి బాబా అని ఆయనతో మాట్లాడితే 9 రూపాయలు ఇచ్చి ఆ 3 రూపాయల మందం పనిచేసి అక్కడ ఉన్న అన్నం కడుపు నిండా అన్నం అంటే ఎక్కువ అన్నం తిని, ఎందుకంటే మళ్ళీ 3 రోజులు మళ్ళీ అన్నం ఉండదు కదా ఉండేవాడిని, ఎట్లాగైనా ఎక్కువ తింటామని చెప్పేసి ఎక్కువ రోజులు ఉండదు కదా, అరిగే టైంలో అరిగిపోద్ది. మళ్ళీ ఆకలి వేసినప్పుడు చిత్తబలి చెట్టు ఆకులు తిని, రేగాయలు తిని, ఈతకాయలు తిని, సీజన్ల వారిగా ఏ దొరుకుతాయి తిని, ముంజల టైంలో ముంజలు తిని, ముంజల పండ్ల టైంలో ముంజ పండ్లు తిని, ఆ తర్వాత అవి కింద పడి మొలకెత్తితే ఆ మొలకలు పగలగొట్టేసి గేదెలు తిని కడుపు నింపుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా వర్క్ నేర్చుకున్నాను. వేరే ఆయన అన్నాడు కదా నేను రోజుకి నెలకి 350 ఇస్తా అని చెప్పేసి ఆయన తీసుకున్నాడు. సరే అని చెప్పేసి ఆయన దగ్గర పని చేశాను. చేసిన తర్వాత ఆ నుంచి కొంతకాలం మళ్ళీ నేను కోదాట్లో కరెంట్ పని చేసుకుని అక్కడికి వెళ్ళాను. ఆ నుంచి వచ్చేసి మళ్ళీ మా నాయనమ్మ అక్కడ నన్ను ఉండనీయలేదు. అక్కడ మంచిగా వర్క్ చేస్తున్నాను కోదాట్లో, మంచి షాపులు కుదిరినాయి, మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది. అక్కడ పని చేస్తా ఉండేసరికి మా నాయనమ్మ ఇంటికాడ బాబాయ్ ఒక్కడ ఉండిపోదాం రా అని చెప్పేసి నన్ను తీసుకొచ్చిన తర్వాత ఆ ఊర్లో పని చేస్తా ఉన్నాను. ఊర్లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను చూసి బాబు నువ్వు మాతో పాటు పని చేయాలని చెప్పేసి రోజు వాళ్ళ అమ్మడి తీసుకెళ్లేవాళ్ళు. ఆ స్తంభాలు ఎక్కడానికి, లైన్లు లాగడానికి, ట్రాన్స్ఫార్మర్ బిగియటానికి అంత చేయడానికి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. వాళ్ళతో పాటు ఇలా పని చేస్తుంటే ఈ షాప్ కూడా పని చేస్తే పొద్దున్న దాకా కూడా 50 రూపాయలు వచ్చేవి కావు. కానీ వాళ్ళతో పాటు వెళ్తే రోజుకు 150 రూపాయలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. పైన అక్కడ కరెంటు వైర్లు ఇరిగిపోయిన వైర్లు ముక్కలు అక్కడ వేస్తే అవన్నీ ఏరకొచ్చి పాత రాత్రి ఇంటికి వేస్తే అది 200-300 వచ్చాయి. అబ్బో ఇదేదో బాగుంది కదని వాళ్ళతో పాటు వెళ్తున్నాం. ఈ లోపల మంచి నేమ్ వచ్చింది, మనకు పేరు ఉండడాన్ని బట్టి, ఆ మంచి వర్క్ ఉండడాన్ని బట్టి అన్ని సామాన్లు ఉంటాయి నా దగ్గర. ఆ సామాన్లు అయ్యి ఉండడాన్ని బట్టి వాళ్ళు చూసేసి ఎక్కడ పోయినా ఎవరైనా సరే నన్ను తీసుకుపోయేవారు. ఎందుకంటే వీళ్ళు బాగా పని చేస్తారు, నన్ను తీసుకుపోయేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే నేను నా కటింగ్ పేరు, స్క్రూ డ్రైవరు, అన్ని రేంజీలు, సుత్తెలు అన్నీ కూడా నా పాయింట్ చుట్టూ ఉండేవి. నేను అందరు మామూలు మలతాడు 3 కులాల దారం, ఎర్ర దారం, నల్ల దారం కట్టుకుంటే నేను ఆ దారం కడితే వెంటనే కట్ అయిపోయేది. అందుకోసం నేనేం చేసిన ప్లాస్టిక్ దారం ఇంత దండాలు కట్టే దారం ఉంటుంది కదా, అది కట్టుకునేవాడిని. ఎందుకంటే తొందరగా తెగదు కదా అని అది పెట్టుకొని ఆ రేంజీలన్నీ పక్కన ఉండేది. నన్ను ఒక విచిత్రమైన ఒక మరమనిషిలాగా అందరు చూస్తూ ఉండేవాళ్ళు. అన్ని సామాన్లు వీడి దగ్గర ఉంటే పని చేస్తారని చెప్పేసి అలా డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ డిపార్ట్మెంట్కి నా మీద మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత నేను అందులోనే పని చేస్తా ఉన్నాను. ఆ పని చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడే 2003 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ అయింది. బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ చివరి రోజున నాకు ఉద్యోగం వచ్చింది. హెల్పర్ కమ్ లైన్ మెన్ గా నాకు ఉద్యోగం వచ్చింది జగ్గేపేట పక్కన బల్సుపాడులో. ఆ రోజే చివరి ఎగ్జామ్ రాయాలి, ప్రకటన గ్రంథం, ప్రత్యక్షతల గ్రంథం ఎగ్జామ్ రాయాలి. ఇది రాయాలా, అటు ఉద్యోగ అనుభవాలని పాస్టర్ గారిని అడిగితే, అంటే పాస్టర్ గారి ద్వారా ఆత్మీయ నాయకులు దైవజనులు ఎస్ఆర్ అబ్రహామయ్య గారి ద్వారానే జాబ్ వచ్చింది. అయితే ఆ జాబు పోవాలని దీని పోవాలని ఆలోచిస్తుంటే అయ్యగారు అన్నాడు, నువ్వు సాయంత్రం ఎగ్జామ్ రాదులే, నేనే కదా ఎగ్జామ్ పెట్టేది, నీకు ఒక్కడికి పెడతాను, నువ్వు డ్యూటీకి వెళ్ళంటే ఆ రోజు డ్యూటీ చేసి వచ్చాను. తెల్లారి పొద్దున్నే వెళ్ళి ఏడీ గారికి కలిసి నా జాయినింగ్ లెటర్ ఇచ్చేసి నేను ఉద్యోగంలో జాయిన్ కావాలి. ఇంటికి వచ్చి నేను నా భార్య పిల్లలతో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి నేను వచ్చేసి నా భార్య పిల్లలతో చెప్పి చక్కగా ప్రార్థన చేసుకొని పడుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా సమూయేలు, నిన్నుతో మాట్లాడుతున్నాను, నేను నీ దేవుడిని విన్నాను. ఇదిగో నువ్వు లైట్ వెలిగించడం కాదు, అనేక జీవితాలు వెలిగించాలి, నువ్వు నా సేవ చేయాలన్నాడు. నేనన్నాను, సేవనైనా చేస్తాను కానీ సేవ మాత్రం చేయను. ఎంతో మంది సేవకులను చూస్తున్నాను, పేర్లు ఇప్పుడు చెప్పలేనులే కానీ, పేర్లు అంటే తక్కువనే కాదు, దేవుని ఎంతో మంది నాకు కనపడ్డారు దేవుని సేవకులు. అందులో కొందరి పేరు చెప్పి కొందరి పేరు చెప్పకపోతే బాగోదు కానీ ఎంతో మందిని దేవుని సేవకులు పడుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు చూశాను. ఒక్కోసారి మా ముందు పాస్టర్ గారు ఏం లేకపోయినా ఉన్నట్టు నటించేవాళ్ళు. ఎందుకు అంటే పాస్టర్ గారు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు లేదు అని చెప్పకూడదు కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా పైకి చెప్పుకునే వాళ్ళు కాదు. నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో తిరుగుతున్నాను కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, సేవ మాత్రం చేయకూడదు అనుకున్నాను. అప్పుడు 2005 సంవత్సరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీవు నా సేవ చేయాలి అని అన్నాడు. సరే సేవ చేయాలని అన్నాడు. మే నెల 24వ తారీఖున, జూన్ నెల 24వ తారీఖున దేవుడు సేవ చేయాలని అన్నాడు. సరే అని చెప్పేసి ఏ ఊళ్ళో చేయాలి అని చెప్పేసి, అంటే పగలు సాయంత్రం పూట 4:30-5 టైంలో దేవుడు నాతో మాట్లాడాడు ప్రవచనం ద్వారా.
ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఏ ఊర్లో చేయాలి ప్రభు అని చెప్పేసి అంటే ఆయన నాకు చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లాక్ అక్షరాలతో ఒక ఫ్రేమ్తో ఉన్నటువంటి, చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా బ్లాక్ పెయింట్ ఉంది, అది ఇనుప బోర్డు ఇలాగా ఛానల్ ఇలాగ యాంగ్లర్ ఉంది, ఆ యాంగ్లర్ ఉంది, చుట్టూ ఫ్రేమ్ ఉంది, ఫ్రేమ్ బ్లాక్ కలర్ ఉంది, ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లాక్ అక్షరాలతో ముదిగొండ అని ఉంది. నేను ఎన్నడీ పేరు చూడలేదు కదా, ఎక్కడ చూడలేదు, మనకి ఆడ ఇది తగలలేదు, ముదిగొండ ఎక్కడా, ముదిగొండ ఎక్కడా, ముదిగొండ ఎక్కడా అనుకున్నా. ఎందుకంటే ఎన్నడూ మనం చెవితో వెళ్ళలేదు, కంటితో చూడలేదు, కాలుతో నడవలేదు, ఆ ప్రాంతం మనకు పెద్దగా తెలియదు. ఈ ఏరియాలో మనకు వల్లభి ఒకటి తెలుసు, జగ్గైపేట తెలుసు, నందిగం తెలుసు, ఈ కొన్ని ఊర్లు తెలుసు, కానీ ఈ ముదిగొండ మనం ఎన్నడూ రాలేదు. ఒకవేళ 1-2 సార్లు ఖమ్మం వచ్చాను, కానీ ముదిగొండ ఏరియా మనకు తెలియదు. ముదిగొండ అనే ప్రాంతం సేవ చేయాలన్నప్పుడు ముదిగొండ ఎక్కడా అని ఆలోచిస్తున్నాను. అంతకుముందే నా స్నేహితుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అనగా ఉపవాసం ఉన్నప్పుడు ఒక బుక్ పెట్టుకో, అన్ని గుర్తుండవు, ఏదైతే దేవుడు నీతో మాట్లాడిండో వెంటనే మేలుకొస్తే ఏమంటే పెన్ను పేపర్ తీసుకుని దాని మీద రాసుకున్నాడు. నేను ఆ రోజు రాసుకున్నాను, ఎక్కడ ముదిగొండ, ఎక్కడ ముదిగొండ, ముదిగొండ బోర్డు అవ్వబడింది. ఆ దర్శనంలో నేను చూస్తున్నప్పుడు కొంచెం ముందుకు రాగానే త్రికోణాకారంలో ఒక డివైడర్ ఉంది, మధ్యలో పెద్ద స్తంభం ఉంది, ఆ స్తంభం ఉంది. ఆ డివైడర్ దగ్గర దిగి నేను నా పక్కన వచ్చిన సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చూపించాడు. సరే అని చెప్పేసి అనుకున్నాను. నా సహోదరుడు పాస్టర్ గారు కూసుమంచలో సేవ చేస్తారు, కర్మకుమార్ అని, వారి దగ్గరకు వచ్చాను. వారిని తీసుకొని కర్మకుమార్ ఇది సంగతి అని చెప్పేసి అప్పుడు ఫ్రెండ్ కనుక పేరు పెట్టి పిలిచేవాడిని. కర్మకుమార్ ఇటు సంగతి దేవుడు చూపించాడు అన్నప్పుడు, ఎక్కడ సామేలు అంటే ఇట్లా ముదిగొండ అంటే తెలవదా నీకు అన్నాడు. అంటే తెలియదు అన్నాను. ఖమ్మానికిను కొండపల్లికి మధ్యలో ఉంటుందయ్యా అన్నాడు. నాకు తెలియదు కదా, ఒకసారి వెళ్దామా అంటే సరే అని చెప్పేసి నేను నడుగురు నుంచి సైకిల్ వేసుకొని అక్కడికి వచ్చాను కూసుమంచికి. ఆ కూసుమంచికి వచ్చిన తర్వాత కూసుమంచి నుంచి బస్కి అడ్రోడ్లో దిగాము. అడ్రోడ్ నుంచి బస్సు ఎక్కి వస్తూ ఉంటే నేను ఎడం చేతి వైపులో బస్సులో కూర్చున్నాను. నేను అలా చూస్తుంటే దేవుడు నాకు దర్శనంలో నేను ఎక్కడైతే కూర్చొని చూశానో అదే నాకు దర్శనంలో కనపడతా ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఇప్పటికీ ఉంది ఆ బోర్డు. పెట్రోల్ బంక్ ఎదురుగా బ్లాక్ అక్షరాలతో ఎల్లో బ్యాక్గ్రౌండ్తో ముదిగొండ అని బోర్డు ఉంది. నేను ఏడవడం ప్రారంభించాను, ఏడుస్తా ఉన్నాను. ఎందుకంటే నేను దర్శనంలో చూసింది, ఇక్కడ చూసింది రెండు ఒకటే అని చెప్పేసి బస్సు కొంచెం దూరం వచ్చిన తర్వాత మేము అలా ముదిగొండ వచ్చింది అని అన్నారు. అక్కడ దింపారు. దింపిన తర్వాత బస్సు వెళ్ళిపోయింది. మేము చూస్తే కరెక్ట్గా డివైడర్ మా ముందే ఉంది, అటు లేదు ఇటు లేదు. నేను వెంటనే ఆయన అన్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పేసి వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే వారు ప్రార్థన చేశారు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత వెంటనే అక్కడ ఇక్కడ తిరిగాము. అక్కడ పాస్టర్ గారు ఉంటే లోకల్ పాస్టర్ గారు వారిని కలిసాం. ఇట్లయితే కాదు సమయంలో, ఇట్లయితే కుదరదు, కానీ ఈసారి సైకిల్ వేసుకొని వద్దాం అని చెప్పేసి అని అన్నారు. నెక్స్ట్ సారి సైకిల్ వేసుకొని వద్దామని చెప్పేసి మరలా నేను వచ్చేసి ఈ ప్రాంతం అంతా చూసాము. చూసిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి అర్థం కాక సరే ఏమడుగుదామని చెప్పేసి వెంటనే వెళ్ళి దేవుడు ఈ ప్రాంతానికి ఏమన్నా పిలిచింది కాదా, ముదిగొండ అంటే ఇదేనా, ఇంకేమన్నా ఊర్లు ఉన్నాయా, అసలు ఈ ఊరేనా దేవుడు నన్ను పిలిచింది లేకపోతే ఇంకొక ఊరా, అయితే ఈ ఊరే అయితే నేను ఎవరినైతే పోయి నేను ఇల్లుందా అని అడుగుతానో వాళ్ళే మా ఇల్లే ఇస్తాం కిరాయికి అని చెప్పి అనాలి, నేను ఆ ఇంట్లోనే ఉండాలి అని అనుకొని. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మస్తుగా డబ్బులు వస్తుంటాయి. కొబ్బరి బొండ షాప్ ఉంది నాకు, ఎలక్ట్రికల్ షాప్ ఉంది నాకు, ఫోటో స్టూడియో వీడియోగ్రాఫర్గా చేస్తుండేవాడిని. కనుక నేను ట్రాక్టర్ డ్రైవర్గా కూడా కొంతకాలం చేశాను. అయితే ఇంత చేస్తున్నటువంటి నేను అంత సంపాదన నేను ఈ సేవ చేస్తే ఏమవుతుంది, ఈ ఊరు కాదులే అని ఎట్టగా తప్పించుకున్నాం అన్నట్టుగా నేను ప్లాన్ చేస్తా ఉన్నాను. నేను కొంచెం ముందుకు వచ్చి ఆ మసీద్ దగ్గర రాగానే నేను ఒక ఆయన్ని ముసలాయన ఉంటే అక్కడ అడిగాను, ఏమయ్యా మాకు రూమ్ కావాలి, ఇక్కడ రూమ్ దొరుకుద్దా అంటే, ఇగో మా వాడిదే ఉంది అడుగుదాం రా అన్నాడు. అసలు పోయి అడగానే ఇక్కడ మసీద్ వెనకాల నాగభూషణ్ అనే సహోదరుడు ఉన్నాడు. ఆయన పక్షవాతం వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన 2 గదులు ఉంది. ఆయన అన్నాడు కదా మా గదే ఒకటి ఇస్తాం అని అన్నాడు. ఎంత అంటే 200 కిరాయి, కరెంట్ బిల్లు సరిసగం అన్నారు. అనగానే వెంటనే నేను ఎవరినైతే అడిగితే వాళ్ళే రూమ్ ఇస్తానంటారో ఆ రూమ్లో ఉంటాను, దేవుడు పిలిస్తే ఖచ్చితంగా దేవుడు పిలిస్తే ఈ సూచన నాకు జరగాలని ఎలియాజర్ ఎలాగైతే అనుకున్నాడో అలాగ అనుకున్నాను. సరే అని అనుకున్నాము. కొన్ని రోజుల తర్వాత నేను, నా భార్య, నా పిల్లలు కలిసి చిన్న పిల్లల్ని వేసుకుని, అప్పుడు పెద్ద బాబుకి 3 సంవత్సరాలండి, చిన్న బాబు 18 నెలల పిల్లోడు.
ఆయన తీసుకుని ఇక్కడికి సేవకు రావడం జరిగింది. సేవ చేస్తున్న క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలలో నేను కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసేవాను కదా, మేము స్కెచ్ గీసేవాళ్ళం. అంటే ఏ స్తంభం నుంచి ఏ స్తంభం ఎంత దూరం ఉంది, ఏ స్తంభం నుంచి ఏ స్తంభం కాడికి లైన్ ఉందని స్కెచ్ గీసేవాళ్ళం. అలాగే నేను ఇక్కడికి సేవకు వచ్చినప్పుడు కూడా ఈరోజు సిరిమర్రి వెళ్ళాను. సిరిమర్రి టు పమ్మి టు మల్లనపాలెం టు అయ్యగారిపల్లి టు బాణాపురం టు వల్లభి అని చెప్పి అలా రాసుకుని చేసినటువంటి డైరీలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి మీరు తిరుక్కుంటూ వాళ్ళక ఏమంటారు నందిగం వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సైకిల్ మీద నందిగం వరకు సైకిల్ మీద వెళ్ళాను. ఇక్కడ నుంచి ముదిగొండ నుంచి సూర్యాపేట వెళ్ళినటువంటి సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సేవ చేశాను, పత్రికలు ఇచ్చి. అప్పుడు ఇదంతా లేదండి. నీకు అధికారం ఉందా, ఏమంటారా, పర్మిషన్ ఉందా, మీరు ఎందుకు సేవ చేస్తున్నారని బెదిరించి ఇబ్బంది పెట్టేది లేదు. నేను బాపనాయన కూడా ఇచ్చాను. బాపనాయన ఇంటికి పోయి ఇచ్చాను పత్రికలు. ఆయన కూడా సరదాగా నాతో అన్నాడు, ఓయ్ నువ్వు మా ఇంటికి వచ్చి పత్రిక ఇస్తున్నావు, నేను మా రాముడు గురించి కాగితం తీసుకుంటున్నాను, బ్రహ్మాండంగా తీసుకుంటాను ఇవ్వండి అని చెప్పేసి ఆ కాగితం తీసుకొని జాగ్రత్తగా నా బైబిల్లో పక్కకు పెట్టుకుని ఇప్పటికీ నా దగ్గర ఉంది అది. కనుక అది అలా చేశాను. ఇక్కడ నుంచి డోర్నకల్ కూడా సైకిల్ మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మధ్య కాలంలో నేను ఆ డోర్నకల్ దగ్గర ఒక పెళ్లి చేయడానికి వెళ్తున్నప్పుడు నేను మా పక్కన ఉన్నటువంటి విశ్వాసులతో అన్నాను, అయ్యా నేను ఈ అరుగు మీద కూర్చొని కొంచెం బఠానీలు కొనుక్కొని ఆకలేస్తుంటే తిని ఈ అరుగు మంచినీళ్ళు తాగి ఈ అరుగు మీద కూర్చున్నాను. ఇక్కడ ఈ కాలువ దగ్గర నీళ్లు తాగాను, ఈ పంపు దగ్గర నీళ్లు తాగాను, ఇక్కడ నేను ఇలా కూర్చున్నానని వాళ్ళతో చెప్తున్నప్పుడు వాళ్ళందరూ అయ్యగారు ఇంత దూరం వచ్చినాం అన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ప్రాంతాలు తిరిగాము. 2005 సంవత్సరం 8వ నెల 8వ తారీఖున ఈ ముదిగొండకు సాగుకు వచ్చాను. 2005 సంవత్సరం 9వ నెల 9వ తారీఖున ఆ యొక్క మేడపల్లిలో సేవ ప్రారంభించాము. చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో, అనేక గల్లీలలో, అనేక రోడ్ల మీద, అనేక మూలల మీద ఆ కరెంటు వైర్లు తలిగించి కింద పట్టాలు లేని సందర్భంలో అట్టముక్కలేసి ప్రార్థన పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఇంట్లో టీవీ ఉండేది, చిన్న టీవీ. నేను సేవకు వచ్చిన రోజే ఒక DVD ప్లేయర్ ఉండేది. ఆ రోజు DVD ప్లేయర్ తీసుకొని కొన్ని క్యాసెట్లు తీసుకొని ఆ DVD ప్లేయర్ లో వేసి పాత ఏమంటారు అది బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను ఎన్నోసార్లు సినిమా వేసిన సందర్భాలు ఉన్నాయి. నేను 7 నెలలు ఆ ఇంట్లో కిరాయికున్నానండి. ఆ తర్వాత ఆ ఇంటి వాళ్ళు ఆయనకి బాగా లేకపోతే ఎంతో కన్నీరుగాచి ప్రార్థన చేశాం. ఎందుకంటే నడుములు కంచి చచ్చుపడిపోయి ఇక ఆయన అమాలి పని చేసేవాడు. ఏమంటారు అది ఆయన గౌడు కాబట్టి ఆయన తాడి చెట్లు ఎక్కేవాడు. ఆ తాడి చెట్లు ఎక్కే ఆయన కాళ్ళు లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటే కన్నీరుగాచి ప్రార్థన చేస్తే ఆయనకు కాళ్ళు చక్కగా వచ్చాయి. తాడి చెట్లు ఎక్కుతున్నటువంటి ఆయన వీళ్ళ మాటలు ప్రార్థన రావటం మానేసిండు, తాగుడు మొదలేసిండు. చివరికి నీ ఇంట్లో ఉంటే నన్ను ఏమన్నాడంటే, మీరు ఏ ఇల్లు చూసుకోండి, మేము ఇంతకుముందు తిరుపతమ్మ మాల 2-3 సార్లు వేసాను, నేను మళ్ళా మాల వేసుకోవాలి, నీకు నాకు కుదరదని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి నేను 7 నెలల తర్వాత ఇక్కడ ఈ స్థలం తీసుకున్నాను. ఇప్పుడు మందిరం ఉన్న స్థలం తీసుకోవడం జరిగింది. ఇది 136 గజాల స్థలము. అప్పుడు 13,636 రూపాయలు. ఆ 36 రూపాయలు తీసేశారు. 13,600 కట్టడం జరిగింది. ఆ చిన్న షెడ్ వేసుకుని అందులో మేము ఉంటున్నాం. అందులో ఉంటున్న క్రమంలో దానికి తడికెళ్ళకి ఏం కట్టాలని అర్థం కాక బయట ఖమ్మం వెళ్ళి ఒక 5 రేకులు తీసుకొచ్చాను. 5 రేకులు తీసుకొచ్చి ఒక్కొక్క రేకు 200 చొప్పున తీసుకొచ్చి ఆ పైన వేసాం. ఆ రేకులు తీసుకొని వస్తుంటే ఇక్కడ భయంకరంగా చెయ్యి కోసుకొని ఏ బండి మీద, అంటే అప్పుడు ఆటోలు లేవు, బస్సు మీద వేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను వేసుకుంటాను బతిలాడాను. ఆ పైన వేస్తున్న క్రమంలో చేయి కోసుకొని రక్తం అంతా కారుతుంటే కింద ఉన్న వాళ్ళు అరుస్తూ ఉన్నారు. వెంటనే ఆ రేకులు పైన వేసేసి కట్టడానికి ఏమీ లేవుండే దగ్గర. వెంటనే మీరు నమ్ముతారో ఎవరో తిని పడేసిన అట్టికాయ తొక్కు ఉంది, మంచి పని చేసింది, మంచి ఔషధం లాగా. ఆ అట్టికాయ తొక్కు ఉంటే నా దగ్గర ఏం ఖర్చు కూడా లేదు. సంకల బైబిల్ మాత్రం ఉంది, చిన్న గుడ్డ ముక్క కూడా లేదు. ఏం కట్టాలని అర్థం కావట్లేదు. అందరూ ఆ రక్తం చూసి వాళ్ళందరూ కూడా దగ్గరికి ఎవరు రావట్లే. ఇంత కారుతుంది బాగా చిల్లించి కొడతా ఉంది. ఆ అట్టికాయ తొక్కు తీసి వెంటనే దానికి వేసి బాగా ఇట్లా పట్టుకొని నేను ఆ రేకుల పైన ఉన్నాయి కదా, ఉంటాయి అన్నట్టుగా ఉంచి తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అట్టికాయ తొక్కు పడిపోయింది. లోపల దాంట్లో జిగురు పదార్థం వల్ల తెగింది, అతుకుపోయింది. అలాగే
ఆ రేకులు తీసుకొచ్చి పైన అయితే వేసాం కానీ ఆ తాటి చెట్లు ఊరు బయట లక్ష్మీపురం దగ్గర తాటి చెట్లు పగలగొట్టి అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ మా ఆత్మీయ తండ్రి మాకు అవన్నీ నేర్పాడు. ఆ తాటి చెట్లు తో ఇలా నిలబెట్టేసి పైన రేకులు వేసి చేస్తే చుట్టూ కట్టడానికి ఏమీ లేదు. చిన్న పట్టా కడితే గాలి వచ్చిన మొత్తం పోతుంది. ఆ ఊరు బయటికి వెళ్ళి కంది కట్టే వాళ్ళు కొడుతుంటే నేను కూడా ఎవరు కొట్టుకుంది వాళ్ళకి అంటే సరే కొట్టుకొని కొంచెం కంది కట్టె తీసుకొచ్చి కొంచెం ఈతాకులు కంది కట్టె కలిపి తడికెళ్ళి కట్టాం. దేవుని బిడ్డారా, ఎండాకాలం బాగానే ఉంది, అల్లనే ప్రార్థన పెడుతుంది, అల్లనే ఉన్నాం. వర్షాకాలం వచ్చేసరికి ఇసిరిచ్చి మళ్ళీ ఇచ్చి గాలి కొట్టేసరికి ఆ పిల్లలు, నేను బయటికి వెళ్ళాను, పిల్లలు చిన్న పిల్లలు గడగడగడ వణుకుతున్నారు. ఆ పక్కనే పుట్టు ఉందండి, ఈ స్థలం తీసుకున్నప్పుడు కాలువ కట్ట మీద పుట్టు ఉంది. 43 తేళ్ళు వెళ్ళినాయండి, 2 పాములు వెళ్ళినాయి, 43 తేళ్ళు వెళ్ళినాయి. అన్ని చంపి అక్కడ కుప్ప పెట్టాం. దేవుని మీద మా బాబాయి, నేను, అమ్మగారు, అప్పుడు ఎవరు లేరు, అవన్నీ ఆ పుట్ట సదనం చేసేసి దాన్ని కొంచెం గడ్డలాగా చేసేసి వేసినాం. ఇంకెక్కడి నుంచి వచ్చినాయో తేలు తెలియదు. ఈ వర్షం వచ్చే లోపల తేళ్ళన్నీ వస్తూ ఉన్నాయి. నేను బయటికి వెళ్ళి రాలేదు. ఈ బాధ చూడలేక, ఆ కష్టం చూడలేక, వర్షం వస్తున్నా రాగలిగినా సరే నేను ఊరు బయట గుట్ట పైన సత్రంలాగా ఉంది, ఆడ కూర్చున్నాను. అటు చుట్టూ గాలి దుమ్ము కొడతా ఉంది, అయినా పర్వాలేదు, వీళ్ళ ముఖం చూడలేక, వీళ్ళు ఏడుస్తుంటే చూడలేక నేను అక్కడే ఉన్నాను. ఇక్కడికి వచ్చి చూసే లోపల అంతకుముందు నేను మా ఊర్లో ఉన్నప్పుడే చిన్న 200 రూపాయలకి అమ్మితే పరుపు కొనుక్కున్నాం. అమ్మగారు ఏం చేసిందంటే, నా భార్య ఆ పిల్లల్ని మంచం కింద పడుకోబెట్టేసి ఏం చేయాలని అర్థం కాక ఆ మంచం వేసింది, అయినా ఇది కావట్లేదు. ఆ పరుపు దాని మీద తీసి కింద పిల్లల్ని పడుకోబెట్టింది. భయంకరమైన తీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆ గాలికి అవన్నీ ఇది అవుతా ఉంది, ఆ కరెంటు వచ్చిపోతా ఉంది. ఈ లోపల ఆ కరెంటు వైర్ సరి చేద్దాం నా భార్య కరెంటు వైర్ పట్టుకుంటే షాక్ కొట్టి ఈడ్చి అవతల పడింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఈడ్చి ఆమె కరెంటు పట్టుకుంటుంది, నేను వచ్చాను. ఇక ఆమె నా ముఖం చూసి నేను ఆమె ముఖం చూసి ఒకప్పుడు ఎట్లా బతికాం మనం, ఎన్ని డబ్బులు ఉండేవి. కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసేటప్పుడు చాలా మంది మనుషులు వచ్చేవాళ్ళు, ఏ జేబులు చూసినా డబ్బులు ఉండేవి, ఎక్కడ చూసినా మస్తు పలుకుబడి ఉండేది. నువ్వు మనిషిని పంపించినా సరుకులు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ అసలు మనకి ఏది లేదు అన్నట్టుగా ఏమి అనకుండానే నా భార్య నా ముఖంకెళ్ళి చూసి కన్నీళ్లు దిగమింగుకుంటా ఉంది. ఏడిస్తే పిల్లగాళ్ళు ఎక్కడ ఇది అవుతారు. పక్క వాళ్ళు ఆ పక్కన ఆ ఇన్నయ్య గారు, మనమ్మ గారు అని ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా వందనాలు చెప్పాలండి. ఎందుకంటే మమ్మల్ని ఒక తల్లిదండ్రుల్లాగా వాళ్ళు చూసుకొని చాలా జాగ్రత్తగా ఇచ్చేసారు. వాళ్ళ ఇంటికి రమ్మన్నా కూడా అమ్మగారు ఇది మాకు గుర్తుండాలి అన్నట్టుగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా అక్కడే ఉంది. తర్వాత గాలి అణిగిన తర్వాత ఎన్ని సామాన్లను చూసుకుని మొత్తం తడిచిపోయినాయి. ఆ పరుపు బనికి రాలేదు, పరుపు పడేసినాం. పక్కన ఆ చిన్న గుడిసేసి అందులో ప్రార్థన పెట్టి ఇల్లు ఉంటుంటే ఒక 3 కుటుంబాలు వచ్చాయి. 3 కుటుంబాలు ఇస్తే ఆ 3 కుటుంబాల ద్వారా మేము చిన్నగా పరిచయం జరిగిస్తుంటే అందులో ఒక వడ్రంగి కులానికి చెందినటువంటి కుటుంబం వస్తూ ఉంది. ఇంకొకళ్ళు సాయిబుల కుటుంబం, ఇంకొకళ్ళు సాకలోళ్ళు, ఇంకొకరు మంగళోళ్ళు, ఇంకొకళ్ళు మందుల కాలనీకి చెందినటువంటి సహోదరి రమణ అని వీళ్ళు వస్తుండేవాళ్ళు. చారీల కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గుడిసెలో కూర్చుంటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేము మంచిగా బతికే వాళ్ళము, మేము చారీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, ఇలాంటి గుడిసెలో కూర్చుంటే బాగోదు, సరే ఏదేమైనా కానీ తలొక చేసుకొని చర్చి కడదామని చెప్పేసి ఆయనంతటా ఆయనే, కృపాచారి గారని ఆయనంతటా ఆయనే ఉన్నటువంటి గుడిసె తీసేపించి ఆయనంతటా ఆయనే వెంటనే చిన్న ఈ చర్చికి ప్లాన్ ఏర్పాటు చేశారు. వారు ఫస్ట్ ఏర్పాటు చేసిన ముందు గోడ వెనక గోడ పెట్టేసి పైన రేకులేద్దాము, ఈ పక్కన సందులు ఉంటుంది తర్వాత కడదామని అన్నారు. కానీ తలా ఒక చేయటం వల్ల ప్రియులు అందరూ అంటే ఒకరి పేరు చెప్పిపోతే బాగోదు కనుక అప్పుడు కొద్దిమంది 4-5 ఉండేవాళ్ళు. ఆ 4-5 సహకరించడం వల్ల ఈ చర్చి 25 అడుగుల పొడుగు 16.5 వెడల్పు పెట్టి చర్చి కట్టడం జరిగింది. ఇక్కడ సేవకు వచ్చిన తర్వాత ఈ చర్చి కట్టక ముందు పిల్లలకి అప్పటికి 3 రోజులు భోజనం లేదు. భోజనం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న క్రమంలో అమ్మగారు పిల్లలకి ఏం పెట్టాలని అర్థం కాక కొంచెం గంజి ఉంటే ఆ గంజి ఏమంటారు నూకలు వండేసి పిల్లలకి మావాడు చిన్నోడు పాలు ఉంటేనే తాగేవాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి పాడి ఉంది, రోజు పాలు పంపించేవారు. మా అత్తగారు వాళ్ళు రోజు పాలు పంపించేవారు. ఆ పాలు తాగి సంతోషపడే పిల్లలు ఈ పిల్లోడు పాలు అంటునేసరికి వెంటనే గ్లాసులో గంజి పోసి ఇస్తే ఏందమ్మా పాలింది ఇట్టున్నాయని చెప్పేసి అంటే ఈ పాలు తాగురా అంటే మరి పాలు ఉప్పుగా ఏంటంటే నేనే అన్నాను మీ కవర్ చేయటం కోసం, మీ మమ్మీ ఒక పిచ్చిదిరా, మీ మమ్మీ అందులో పంచదార వేయకుండా పంచదార ఉప్పేసిందని పిల్లలను నవ్వించి ఆ గంజి తప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆ అన్నం తర్వాత తినిపించిన సందర్భాలు ఉన్నాయి. ఉన్న నూకలు అయిపోయినాయి, బియ్యం అయిపోయినాయి.
ఆ నూకలు బియ్యం అయిపోయిన తర్వాత పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. నాగటి మేడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు అని బైబిల్ అంటుంది. మరలా నిన్న కరెంటు పని చేసుకుని ఇక్కడ కటిబేర స్కూటర్ పట్టుకొని ఇక్కడ పని చేసుకుంటూ నేను సేవ చేసుకోవచ్చు కదా అంటే, లేదు అలా చేయకూడదు అని చెప్పేసి అలాగే నేను దేవుని సేవ జరిగిస్తున్నాను. 2 రోజులైంది, 3 రోజులైంది, పిల్లలకు భోజనం లేదు. ఒకరోజు పక్కన గుదిమల్ల అనే ఊరు వెళ్ళాను. ఒక తల్లి గారు అంట ఎప్పుడో బియ్యం తీసిందట. ఆ సూర్యుడికి ఇద్దరు బియ్యం తీసి ఇచ్చింది. ఆ బియ్యం తీసిన ఆవిడ వాళ్ళ పాస్టర్ గారికి, అక్కడ లోకల్ ఉన్న పాస్టర్ గారికి ఇద్దాం అనుకుంటే ఆయన రాలేదట. నేను వెళ్ళానని చెప్పేసి, అయ్యా ఎవరైతే పాస్టర్ గారికి తీసుకుపోయి నాకు ఇస్తే నాకు చాలా ఆనందం వేసిందండి. చాలా ఆనందం వేసి ఆ సూర్యుడికి దిడి బియ్యం తీసుకొని నేను చుట్టూ రోడ్డు తిరిగి వెంకటగిరి నుంచి చుట్టూ తిరిగి వస్తే నాకు దాదాపు 10 కిలోమీటర్లు వస్తుంది. లేదు నేను తొందరగా ఇంటికి వెళ్తే నా భార్య తొందరగా వండి పెట్టుద్ది నా పిల్లలకి, నా పిల్లలు సంతోషంగా తింటారన్న ఉద్దేశంతో ఆ పొలాల నుంచి దారి లేకపోయినా అడ్డం కాబట్టి సైకిల్ కొంత దారి లేకపోతే సైకిల్ భుజాన్ని వేసుకొని ఆ రోడ్డు మంచుకున్న కాడ సైకిల్ వేసుకొని తొక్కుని ఇంటికి వచ్చేసి నా భార్యకి బియ్యం ఇస్తే సంతోషంగా వెళ్ళి, ఆమె చాలా ఓపిక గలది, చాలా పొదుపు గలది నా భార్య. అయితే ఆమె అన్ని వండితే అంటే మనకు కూడా సరిపోయి వండితే బాగోదు అన్నట్లుగా ఒక గిద్దెడు బియ్యం తీసేసి పిల్లలకి అన్నం వండి పిల్లలకి అన్నం పెట్టడానికి సిద్ధం చేద్దామని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళి వంట పాత్ర తీసుకొని రావడానికి, బియ్యం అక్కడ పెట్టేసి వంట పాత్ర తీసుకొని రావడానికి వెళ్ళిందండి. ఈ లోపల అట్నుంచి కోత వచ్చింది. కోత వచ్చేసి ఆ కవర్ తీసుకొని వెళ్ళి మా కళ్ళ ముందే రాళ్ళతిట్ట మీద కూర్చొని ఇలా చింపేసింది. అలా చింపేసినటువంటి క్రమంలో దేవుని బిడ్డలారా, వెంటనే మా కళ్ళ ముందు ఆ బియ్యం అన్ని ఆ రాళ్ళ తిట్లో పడిపోయినాయి. ఆ కోతి కొన్ని బియ్యం తీసుకుంది, అది వెళ్ళిపోయింది. మళ్ళా అమ్మకం నేను చూసుకుంటూ అమ్మకం ఆమె చూసుకుంటూ ఏడుస్తా ఉన్నాం. అప్పటికి నేను ట్రై చేశాను, ఆకలి అవుతుంది కదా. అప్పుడు నేను ట్రై చేశాను అని అంటే ఆ కింద బిడ్డ బియ్యం, ఆ రాళ్ళలో పడ్డ బియ్యం తీద్దాము, ఆ చేతికి అంతవరకైనా కొంచెం దొరుకుతాయి కదా, ఒక పిరికెడన్నా ఆ పిరికెడన్నా తీసి పిల్లలు కొన్ని పెడదాం అంటే అందులో పందికొక్కులు అడ్డు తిరిగాయి కదా, ఆ పెంట అదంతా ఉంది. ఆ గాజు పెంకులు ఉన్నాయి, ఆ గాజు పెంకులు కోడి అది అంటారు పందికొక్కులు పెంట అంటే తీసేయచ్చు. ఆ గాజు పెంకులు ఏ చిన్న ముక్కున్నా నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెంటనే ఆడ పడేసి మరలా గుట్ట మీదకి నేను వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని అలాగే పడుకుంటున్నాను. ఎవరో ఇట్లా కొట్టినట్టు అనిపించింది. వెంటనే సైకిల్ వేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాను. నా భార్య ముఖం చూడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ నా భార్య ముఖం చూస్తే ఆమె ఏడుస్తుంది. మళ్ళీ నా ముఖం చూద్దాం ఆమెకి ఇష్టం లేదు. మళ్ళీ ఆమె నేను ఏడుస్తా అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ తల కిందికి వేసేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాం. 2 కుర్చీలు ఉన్నాయి. నేను సేవకు వచ్చే ముందు మా ఆత్మీయ తండ్రి కొనిచ్చాడు. ఆ 2 కుర్చీలు బయటేసుకొని అలా కూర్చున్న క్రమంలో ఎవరో సువర్ణాపురం నుంచి ఒక తల్లిగారు, వాళ్ళ అబ్బాయి పేరు నాకు తెలుసు, ఆ తల్లిగారి పేరు నాకు గుర్తులేదు, ఆ ప్రేమ్ కుమార్ అనే సహోదరుడు మరి ఎలా ప్రేరేపించబడ్డాడో ఏమో తెలియదు కానీ 11 కిలోల బియ్యం తీసుకొని కొన్ని డబ్బులు తీసుకొని వచ్చేసి ఇక్కడ పాస్టర్ గారు ఉన్నాడంటే, ఎక్కడంటే వాళ్ళు పాస్టర్ గారు అంటే తెలియదు ఆ బజార్లో, ఇంతకుముందు కట్టెల కాసిమని అక్కడ ఉండే ఆయన పాదిరి గారు పిలిచేవాళ్ళు. అక్కడ పాదిరి గారు అయితే ఉన్నాడు, పాస్టర్ గారు ఎవరు తెలియదు. ఆయన ఎవరు అని అంటే ఇట్లా సంగతి అంటే, అయ్యా మా అమ్మ మీకు ఈమెను పంపించింది, 11 కిలోల బియ్యము కొన్ని డబ్బులు ఇచ్చి పంపించింది అన్న లోపల వెంటనే నేను ప్రభుని స్తుతించాను. నన్ను అక్కడ కొట్టి లేపింది దేవుడే, పెట్టన ఈ చేతి మీద ఇక్కడనే కొట్టినట్టు అనిపించింది. అంటే దేవుడే లేపిన అన్నట్టు ఇంటికి వచ్చేసి ఆ బియ్యం తీసుకొని ఇచ్చిన తర్వాత ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ బియ్యం నా భార్యకి ఇచ్చినప్పుడు పిల్లలకు వండి పెట్టింది. దేవుడు ఆ రోజు నుంచి దేవుడు ఆ 3 రోజులు, ఆ 4 రోజులే కానీ దేవుడు ఏ రోజు ఉపవాసం ఉంచలేదు. ఎన్నో ప్రాంతాలు తిరిగాను సైకిల్ మీద. ఈ ప్రాంతంలో నేను తిరగని ఊరు లేదు, నేను ఎక్కడ గడప లేదండి. ప్రతి ఒక్కరికి నేను సువార్త ప్రకటించాను, ప్రతి ఒక్కరికి నేను పత్రికలు ఇచ్చాను, బాపనోళ్ళకి ఇచ్చాను, సాయిబులకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. అందరు ప్రేమతో తీసుకున్నారు. కొన్ని ప్రాంతాలు వ్యతిరేకించారు. అయితే మీరేం తొందరపడమాకండి, నన్ను కొట్టి మీరు ఆ శాపం పొందుకోవటం ఎందుకండి, దేవుని సేవకుని కొడితే మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నేను బయటపడిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాను. 2005లో సేవ ప్రారంభించాను. నేను ఇక్కడి నుంచి చీమలపాడు, అశ్వరావుపేట, భద్రాచలం ఏరియా, ఇటుపోతే గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా అనేక ప్రాంతాలు, ఒడ్డుపాలెం, వెలుగువారిపాలెం, కురిచేడు అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేశాను. మొత్తం మీద నా ఆశ ఏంటంటే ఇటు వెళ్తే చోటుపల్లి, చిట్యాల, ఎలిమినేడు, హైదరాబాద్ పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో నాకు సంఘాలు ఉన్నాయి. మొత్తం కూడా నా ఉద్దేశం ఏంటంటే 2015వ సంవత్సరం కల్లా 100 సంఘాలు కట్టాలి. ఒక్కళ్ళ విశ్వాసం ఉండని, 2 ఉండని, 10 మంది ఉండని, 100 గ్రామాల నుంచి
ఇక్కడికి ప్రార్థనకి రావాలి. అది తండాలు ఉన్నాయి, చాలా తండాలు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి, అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. కనుక 100 ప్రాంతాల నుంచి రావాలి. ఇక్కడ మెగా సెమీ క్రిస్మస్ అని ఇక్కడ పెట్టాలి, అందరు రావాలని చెప్పేసి చాలా తీర్మానం కలిగి నేను చేస్తా ఉన్నాను. 2013 సంవత్సరంలో వి ఎలీషా గారు అని చెన్నై నుంచి, ఇంతే ఉంటాడు, ఆ కాళ్ళు వంకర పోయి ఉంటాడు ఎలీషా గారని, ఆయన తీసుకొచ్చేసి ఇక్కడే హై స్కూల్లో మీటింగ్స్ పెడితే అంతకుముందు ట్రాక్టర్లు పెట్టారు. ట్రాక్టర్లు పెట్టి జనాలు రప్పించిన అంతమంది జనం రాలేదు. కొబ్బరి డబ్బాలు మేమే ఇస్తాం అని చెప్పి ప్రకటన చేసినటువంటి వాళ్ళు ఇక్కడ వేరే సంస్థ వాళ్ళు మీటింగ్ పెట్టారు. అప్పుడు అంత జనం రాలేదట. అప్పుడే కొత్తగా వచ్చాను సేవకి. అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడు ఆయన తీసుకొచ్చినప్పుడు మొదటి రోజు పెద్దగా జనం రాలేదు. మొదటి రోజు వచ్చిన వాళ్ళు వెళ్ళి చెప్పారేమో. రెండో రోజు మూడో రోజు ఇప్పుడు హై స్కూల్లో ఇటు పక్క రూమ్స్ కట్టారు, కానీ ఆ రూమ్స్ అంత ముందు లేవు. అవి మొత్తం నిండిపోయిందండి, గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఆ జనాలు చాలా మంది జనం వచ్చారు. ముదిగొండ మండలంలో దాదాపు ఎక్కువ మీటింగ్స్ పెట్టింది ఎవరంటే పీజే సామ్యుల్ అందరికీ తెలుసు. దేవుడారా ఆ 2013 సంవత్సరంలో మీటింగ్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మీటింగ్ సక్సెస్ అయిన 3వ రోజు మాకు జగ్గపేటలో మా సంస్థ బెతెస్దా పెంతెకోస్తు సహవాసం తరపున సేవకుల మీటింగ్ జరుగుద్ది. ఆ సేవకుల మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు నేను దుప్పటి తీసుకుని వెళ్ళడం మర్చిపోయాను, అది ఉంటాయి అన్నట్టుగా. అయితే అక్కడ పడుకున్నప్పుడు దుప్పటి లేకపోవటం వల్ల నేను అక్కడ పడుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ మురికి దోమలు అయ్యి కుట్టి వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్లో నేను చిన్నప్పుడు ఎప్పుడో నాకు దెబ్బ తగిలింది. ఎప్పుడంటే చిన్నప్పుడు నా 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేము ఆడుకుంటూ అక్కడ కూర్చుంటే కోతి ఎమ్మడ పడితే 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడ్డాను. ఆ కింద పడినటువంటి దెబ్బ అప్పుడు నడుములు ఇరిగాయి. ఆ తర్వాత మరొకసారి డాబా మించి 2 అంతస్తుల డాబా మించి కిందికి దునికితే, ఉసుకలో దునికితే రూపాయి ఇస్తాంరా అనేవాళ్ళు. అంతకుముందు ఒకసారి దునికాను, ఉసుక అంతా కుప్ప చేసి ఆ కుప్ప చేసిన ఉసుక మీద నేను దునికితే నేను గెలిచినట్టు రూపాయి ఇచ్చేవాళ్ళు. నేను పెద్ద హీరోని అన్నట్టుగా, నన్ను ఏదో ఆట పట్టిస్తున్నారు, నన్ను లేకుండా చేయాలని చూస్తున్నారు అని తెలియక నేను పెద్ద హీరోని అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆ రూపాయి ఇచ్చారు. శుభ్రంగా షాప్ కాడికి వెళ్ళి, హోటల్ కాడికి వెళ్ళి 4 బోండాలు, రూపాయికి 4 బోండాలు, అప్పుడు 4 బోండాల పేరు మీద ఇంత చట్నీ వేసుకొని తిని నీళ్లు తాగేవాడిని. ఎందుకంటే అమ్మ నాన్న లేదు, పట్టించుకునే వాళ్ళు లేదు కాబట్టి. అయితే మరలా ఆ బోండాలు దీన్ని వచ్చి వెళ్ళడానికి వెళ్ళే క్రమంలో వచ్చేసరికి ఇంతలా రాయి తీసుకొచ్చేసి ఒక 5-6 బట్టి పెద్ద రాయి మోసుకొచ్చి అక్కడ పెట్టేసి దాని మీద ఉసుక పోసినట్టుగా కవర్ చేసి నన్ను పైకి ఎక్కమన్నారు. ఉసుక నేనే కుప్ప చేసుకుంటా చూస్తాగానంటే అలా ఏం లేదురా, అంత మేమే పోసినారు, ఇంకెత్తు పోసినారు అన్నారు. ఎందుకంటే ఉసుక మీద పోస్తే ఎత్తు ఉంటుంది కదా, ఎత్తుగా పోసేసి అది చేసినప్పుడు ఆ డాబా ఎక్కి నేను దునికే లోపల ఉసుక కొంచెమే ఉంది కదా, కింద రాయి ఉంది కదా, ఆ రాయి తగిలేసరికి ఆ కింద నుంచి పైకి అది కాలు కాంచి నడినెత్తి వరకు జల్లు అన్నది. ఆ అల్లు బట్టి కింద పడితే కింద పడినట్టే అక్కడున్న కర్రలు తీసుకొని 8-18 మంది కలిసి విపరీతంగా కొట్టారు. ఎందుకు కొట్టారో వాళ్ళకి తెలియదు, భయంకరంగా కొట్టారు. నేను వాళ్ళని కొట్టాను, వాళ్ళు నన్ను కొట్టారు. మీకు స్పృహ వచ్చి నేను కొట్టాను, వాళ్ళు కొట్టారు. ఈ ఎఫెక్ట్ అంతా 2013లో ఆ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ నడువుల కాంచి కింద చచ్చి పడిపోయాను. అప్పటికి 72 సంఘాలు కట్టాను. నా పక్కన తిరిగిన వాళ్ళకి తెలుసు. అప్పటికి 72 ప్రాంతాల్లో సేవ జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తున్నారు, మీ మధ్యలో వెళ్ళే వాళ్ళం. మీరు చెప్తే నమ్మరు, అందరు అబద్ధం అనుకోవచ్చు. ఒకవేళ నా పక్కన తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు. రోజుకు దాదాపు 3-4 ప్రార్థనలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రోజు 3-4 ప్రార్థనలు పెట్టిన సందర్భం, రోజుకి, వారానికి కాదండి, ఆదివారం కాదు, రోజు 3-4 ప్రార్థనలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అనేక ప్రాంతాలు వెళ్ళే వాళ్ళం. ఈ ఆదివారం ప్రార్థన ఇక్కడ 10ంటికి స్టార్ట్ చేస్తే 9:30కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 అయ్యేది. అప్పుడు భోజనాలు లేవు, పెట్టే స్తోమత కూడా మాకు లేదు. వాళ్ళే తలా ₹1 వేసుకొని ఉప్మా రవ్వ తీసుకొచ్చేవాళ్ళు, అమ్మగారితో చెప్పి ఇక్కడ వండించేవాళ్ళు. వండినటువంటి వాటిలో కొంచెం మిగిలితే మాకు తలా ఇంత పెడితే తినేవాళ్ళం. అట్లా చేసుకుంటూ 72 సంఘాలు కట్టాం. ఎప్పుడైతే వైరల్ ఫీవర్ వచ్చిందో నడువులు పడిపోయినాయి. నడువులు పడిపోయిన తర్వాత, నడువులు కంచి కిందికి పడిపోయిన తర్వాత చాలా భయంకరంగా నేను ఇబ్బంది పడుతున్నాను. 1కి వెళ్ళలేక, 2కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. హాస్పిటల్ వేస్తే మా అత్తగారు చెప్తే ఎవరు రాలేదు, నాకంటూ ఎవరు లేరు. అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటారు కదా, తలంత బలగ ఉంది కానీ పలకబోసుకునే దిక్కు లేదు అన్నట్టుగా చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మా అత్తగారి తరఫున చాలా మంది ఉన్నారు, కానీ మేము దేవుని నమ్ముకున్నాం అనే ఉద్దేశంతో, ఉద్యోగాన్ని రాజీనామా చేసిన ఉద్దేశంతో మా అత్తగారు మమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్కేశారు.
ఎవరు రావట్లేదు. ఉన్న వాళ్ళని సంతకం పెట్టమంటే ఎవరు పెట్టనన్నారు. సర్లే అని చెప్పేసి నా భార్య సంతకం పెట్టేసి నా భార్య దగ్గర ఉండి ఆపరేషన్ చేసింది. కొంతమందిని మాత్రం సహకరించారు. మిగతా వాళ్ళ పని ఏం చేశారంటే, అయ్యగారికి ఆపరేషన్ అయింది, 103 కుట్లు పడ్డాయి ఇనుపొసకి. కనుక అయ్యగారులు సేవ చేయడం కష్టం. ఈ సంఘాలన్నీ మనమే తలాయిని చేసుకుందాం అన్నట్టుగా, ఆ సంఘం నీది, ఈ సంఘం నీది, ఇటుపక్క నువ్వు చూసుకో, ఇటుపక్క నేను చూసుకుంటా అని చెప్పి సంఘాన్ని అంతా చింగభంగం చేసి వాళ్ళ చెప్పు చేతలకు తీసుకొచ్చుకున్నారు. నేను నా సంఘాన్ని ఎలా చూసేవాడిని అంటే, నా భార్య పిల్లలనేమో దూరం పెట్టేవాళ్ళని, నా సంఘాన్ని బాగా ప్రేమించేవాడిని. నా బిడ్డలు, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు, వీళ్ళు నా కుడి భుజం ఎడం భుజం అని ప్రేమించేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సంఘాన్ని ఆక్రమించుకున్నారు. అందులో కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు, అయ్యగారు పలానా ఆయన నువ్వు నమ్ముతున్నావు కానీ ఆయన నా గురించి ఇట్లని, ఈ సంఘాన్ని నేను చూసుకుంటా, మేము ప్రార్థన మేము పెడతాం కానీ అయ్యగారి దగ్గరికి పోవద్దు, ఇక నుంచి మేము ప్రార్థన పెడతాం, మా దగ్గరకు వస్తారా అని అడిగారా ఏంటి అంటే, లేదమ్మా నమ్మకం ఉంటారు కమ్మంటే, లేదండి నన్ను అడిగారని 2-3 చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఈ 72 సంఘాలు అన్ని గుంజుకున్నారు. కొంతమంది అయితే అయ్యగారు బాగుపడి ఆయన వచ్చా అని చెప్పి కొంతమంది రావడం మానేశారు. ఆ తర్వాత నేను బెడ్ సిక్ అయిపోయిన తర్వాత 2013లో ఆపరేషన్ అయింది, చాలా ఇబ్బంది పడ్డాను. 2015 సంవత్సరంలో మరలా నేను 2015 సంవత్సరంలో లేచి పరిచయం చేస్తున్నాను. 2016 సంవత్సరంలో ఈ బయటికి వెళ్ళి సంఘాన్ని గుంజుకున్నటువంటి వాళ్ళు కాకుండా కొంతమంది నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తున్నటువంటి వారి దగ్గర ఉండి ఏం చేశారంటే, నేను మంచోడిని కాదు, నేను చెడ్డోడిని అన్నట్లుగా నేను నా మీద బ్యాడ్ రూమర్ తీసుకొచ్చేసి నన్ను కొంచెం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు చెప్తే అందరూ నమ్ముతాం, మేము చెప్తే అందరూ నమ్ముతారు, ఎందుకంటే పాస్టర్ గారికి దగ్గర మేము నమ్మకంగా ఉన్నాం అన్నట్టుగా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గర బ్యాడ్ రూమర్ తీసుకొచ్చేసి, అయ్యగారికి ఖమ్మంలో 4 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 5-6 కార్లు ఉన్నాయి, 10-10 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాడు, చాలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి చాలా ఇంకా బ్యాడ్గా కూడా నా మీద ఇచ్చేసి రూమర్ తీసుకొచ్చేసి నన్ను చాలా ఇబ్బందులు పాలు చేశారు. అటువంటి టైంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఒకటే మాట అన్నాడు. నేను మాట్లాడదాం అనుకున్నాను, నా భార్య మాట్లాడగలదు, నాకన్నా ఎక్కువ నా భార్య మాట్లాడగలదు, పాయింట్ వైజ్ గా మాట్లాడదాం అనుకుంటే దేవుడు ఒకటే మాట అంటే, నువ్వు మాట్లాడితే నేను ఊరుకుంటాను, నువ్వు మౌనంగా ఉంటే నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. మరి దేవుడు చూసుకుంటాను అన్నప్పుడు యుద్ధం యెహోవాదైనప్పుడు నాకెందుకు అని చెప్పేసి, పని దేవుడిది కదా, నేను వాడిని చూసి వీని చూసి సేవకు రాలేదు కదా, మౌనంగా ఉన్నాను దేవుడా. ఎవరైతే నన్ను తప్పుడోడని ఇబ్బంది పెట్టారో అందరు శిక్ష అనుభవిస్తూ వచ్చారు. ఎందుకంటే బైబిల్ రాయబడింది కదా, నా దాసును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టని. కనుక ఇబ్బందులు పడడం ప్రారంభించారు. తర్వాత వాళ్ళే వచ్చి తప్పు తెలుసుకుని కొంతమంది, అయ్యా మా తప్పు అయిందని అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో దొంగోడికి తేలుగుట్టింది అన్నట్టుగా చాటుగా ఎక్కడ ఉండి బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పిలిచిన వాడు మాత్రం నమ్మదగిన వాడు. అటువంటి టైంలో నేను ఆ సేవలో కొనసాగుతున్నాను. ఆత్మీయ నాయకులకు వెళ్ళి నా బాధ అంతా చెప్పుకుంటున్నాను. ఆత్మీయ నాయకులు కూడా నన్ను నమ్మే పరిస్థితిలో లేరు, నన్ను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదని చెప్తూ ఉన్నానంటే, ఎవరైతే నా మీద సంఘంలో నా మీద వ్యతిరేకంగా లేచాడో ఆత్మీయ నాయకుడు ముందే కొట్టడానికి వస్తే, ఎందుకు ఐదరం కొడుతున్నావు అని అనకుండా సైలెంట్ గా చూస్తున్నాడు. అర్థమైపోయింది నాకు ఏంటంటే, ఈ ఆత్మీయ నాయకుడు కూడా ఆయన పక్షాన ఉన్నాడు అనుకున్నాను. ప్రభువా ఏంటి ఆయన అని చెప్పేసి దేవునికి అప్పచెప్పాను. ఎవరు చెప్పకుండా మౌనంగా ఉన్నాను. కొంతకాలం తర్వాత ఆయన ఏం చేసేవాడు కాదు కానీ వినేవాడు. అయ్యా ఇలా జరుగుతున్నాడు, సామెలు దేవుడు చూసుకుంటాడులే అనేవారు. తర్వాత 2021 అనుకుంటా కరోనాలో వారు ప్రభునందు నిద్రించారు ఇద్దరు కూడా. నా బాధ అంతా చెప్పుకుంటానే ఆత్మీయ నాయకులు ఉన్నారు అని అనుకున్నటువంటి క్రమంలో ఆత్మీయ నాయకులు ఎస్ఆర్ అబ్రహామయ్య గారు, వారి సతీమణి రాజకుమారి గారు విజయవాడలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో, రమేష్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్లో వారిద్దరు కూడా సజీవ సమాధి అయిపోయారు. వాడు మాడిపోయారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. నాకు చెప్పుకుంటా, నా బాధ చెప్పుకుంటా ఆత్మీయ నాయకులు నాకు లేరు. ఆత్మీయ తండ్రి గారు కూడా మన మధ్య కాలంలో వారు కూడా చనిపోయారు. నాకు ఆత్మీయ నాయకులు లేరు, ఆత్మీయ తండ్రి గారు లేరు. ఎలాగని చెప్పేసి బాధపడుతున్నటువంటి క్రమంలో, ఏడుస్తున్న క్రమంలో ప్రభు తన ప్రవచనం ద్వారా ఎన్నోసార్లు నాతో మాట్లాడి, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను వాడుకుంటానని చెప్పేసి అన్నాడు. ఎవరైతే తృణీకరించారో వాళ్ళే మళ్ళీ ప్రేమించడం దగ్గర రావడం మొదలుపెట్టారు. అంతేకాకుండా నాకు దేవుడు ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు. పెద్ద బాబుకి మొన్న 2024 సంవత్సరంలోనే మరి పెళ్లి చేయడం జరిగింది.
వాళ్ళిద్దరు కూడా సేవలో ఉన్నారు. ఆ చిన్న బాబు బీటెక్ అయిపోయింది, చదవటం అయిపోయింది. అతను దేవుని మహాకృప బట్టి పూణేలో ఒక సంస్థలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. నా కొరకు, నా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాల్లో ఆ యొక్క నాలుగు చోట్ల మందిరాలు ఉన్నాయి. అంటే రేకులు షెడ్లు వేసాను, ఎక్కడ కూడా స్లాబ్ వేయలేదు. మంచి మందిరాలు కట్టబడినట్టుగా ప్రభు పరిచయంలో నమ్మకంగా ఉన్నట్లుగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఈ విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. సహోదరులారా, నిరీక్షణ కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు విశ్వాసిగా ఉన్నావా? విశ్వాసిగా ఉన్న నీవు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకో, మంచి బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. నేను నా ఆత్మీయ తండ్రి యోహానయ్య గారి దగ్గర, జూతమ్మ దగ్గర నమ్మకంగా ఉన్నాను. దేవుడు ఈరోజు వాడుకుంటున్నాడు. నువ్వు సేవకుడుగా ఉన్నావా? ఒక్కరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అని బాధపడొద్దు. ఒక చిన్న మాట నేను చెప్పగలను. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే, 4 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే, రేకుల షెడ్ వేసుకొని ప్రార్థన చేస్తుంటే, పూరిపాక వేసుకొని ప్రార్థన చేస్తుంటే, పూరిపాక పైనుంచి ఒక రాయి పడ్డదంట. ఒక రాయి కింద పడ్డది. అంటే ఎవరు ఆకతాయి, వీడెవడో ప్రార్థన చేస్తున్నాడు, ఆకతాయి రాయి వేసిండట. ఆయన అన్నాడట, ఏమన్నా తెలుసా? ఇదిగో 4 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక రాయిని పంపించిన దేవానికి స్తోత్రం అని రాయి పట్టుకుని ప్రార్థన చేసిండట. ప్రార్థన చేసిన 2 వారాల తర్వాత ఆ రాయేసిన వ్యక్తి వచ్చాడట. ఆ రాయేసిన వ్యక్తి కోసం 4 వచ్చారట. ఇప్పుడు అక్కడ పెద్ద మందిరం కట్టబడింది. గొప్ప సేవ చేస్తున్నాడు. కనుక పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నీవుగా సేవ ప్రారంభించావా? పొర్రపాటునది జరగదు. ఒకవేళ దేవుడు నిన్ను పిలుచుకున్నాడా, ఖచ్చితంగా నీ సేవ ఎక్కడైతే దేవుడు నిన్ను పిలుచుకున్నాడో అక్కడ నిన్ను నిలబెడతాడు. సంఘ స్థాపన ఆయన చేస్తాడు, సంఘ వ్యాపన కూడా ఆయన చేస్తాడు. ఆయన స్థాపించువాడు ఆయనే, వ్యాపింపచేయువాడు ఆయనే. బైబిల్లో రాయబడింది, ఏబు గ్రంథం 8:5 రాయబడింది, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి చెందేదవు అని రాయబడింది. కనుక నిరీక్షణ కలిగి నమ్మకంగా జీవించినటువంటి జీవితాన్ని ఆయన గుర్తు చేసుకుని సేవ పరిచయం ఖచ్చితంగా దీవిస్తాడు. ఖచ్చితంగా నిన్ను బలమైన పాత్ర వాడుకుంటాడు. నాకు పెళ్లి సమయంలో పిల్లని ఎవరు ఇస్తారని అంటే, ఒకసారి పెళ్లి చూపులకు వెళ్తే మా పెదనాయన అన్నాడు, మా అబ్బాయికి పిల్లని ఇస్తారా అని అంటే, మా పెదనాయన పట్టుకొని మా పెదనాయన ముసలాయన ఒక అమ్మాయి అన్నది కదా, పాయింట్ సోక్ వేసుకుంటాను, నేను చేసుకుంటానని ఆయన్ని అంటే వెటకారంగా మాట్లాడాడు. నాకు పెళ్ళియడానికి ఎవ్వరు ముందుకు రాలేదు, అందరూ కూడా వెటకారంగా మాట్లాడారు. చెప్పాను కదా, ఆ పాట పాడిందే ఆవిడ, ఏమని బుడుబుక్కులోనికి నా బిడ్డని ఇస్తే డమ్మడల్లాయిలోని. అటువంటి ఆవిడ నేను కరెంట్ పని చేసి ఊళ్ళో నేను తిరుగుతున్నప్పుడు అనేక మంది నా దగ్గరికి వస్తున్నారు. మా కులంలో, మా బంధువులలో కరెంట్ పని చేసినట్టు వాళ్ళలో నేనే ప్రథముడిని. మా ఊర్లో అప్పుడు 13 మంది కరెంట్ పని చేసేవాళ్ళు. ఆ 13లో నేను ఒకరిని. నేను కరెంట్ స్తంభాలు ఎక్కుతుండేవాడిని, అంతేకాకుండా హౌస్ వైరింగ్ చేస్తూ ఉండేవాడిని. అంతకుముందు నేను మోటారు వైండింగ్ చేసేవాడిని, మోటార్లు బిగించేవాడిని. ఈ అడవిలోకి వెళ్ళి ఆ పని అంతా చేసి ఇప్పటికో వస్తే ఇంటికాడ మా నాయనమ్మని చూసేవాళ్ళు లేరని నేను ఫ్యాన్లు రిపేర్ చేస్తూ, అలాగే హౌస్ వైరింగ్ నాకు చాలా ఇష్టం. నేను మా ఊర్లో ఒక బిల్డింగ్ హౌస్ వైరింగ్ చేయడానికి, అంటే ఒక బిల్డింగ్కి సుతారు పనికి వెళ్ళాను. అప్పుడు నా కూలి 5 రూపాయలు. తర్వాత నేను కరెంట్ పని నేర్చుకొని వచ్చిన తర్వాత ఆ ఇంటి కరెంట్ పని చేస్తా అంటే నన్ను ఆ ఇంటి కరెంట్ పని చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మొన్నదాకా నువ్వు బజార్ అమ్మడి తిరిగినోడి, తిండి లేకుండా తిరిగేవాడి. చాలాసార్లు ఆ రోడ్ల వెంట, వాగుల వెంట వెళ్ళి ఇనుప ముక్కలు అవి తీసుకొచ్చి నేను చేసి రేగు పనులు అవి కొనుక్కొని తినేవాడిని. ఇలా తిరిగేవాడు, నువ్వే పని చేస్తావని చెప్పేసి అన్నారు. నేను చెప్పాను, నేను కరెంట్ పని చేస్తానండి, ఒకవేళ ఆ కరెంట్ పని మంచిగా లేదు అనుకుంటే, మీకు డ్యామేజ్ అయితే ఖచ్చితంగా నేను నా జీవితాంతం మీకు జీతం చేస్తా అని ఆ డైలాగ్ ఒకటి ఉండేది నాకు. అయితే సరే చేయి చూద్దామన్నారు. 8 గదులు ఇల్లది. ఆ వైండింగ్ చేసి సంక్రాంతి పండుగ రోజు లైట్లు వెలిగించే లోపల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నేను అక్కడ పని చేయడం వల్ల అది మూల మీద మా ఊర్లో బీరెల్లి చంద్రారెడ్డి గారని ఇంటికి కరెంట్ పని చేసినప్పుడు చూసిన వాళ్ళందరూ, ఎవరు మీ ఇంటికి పని చేసింది? ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది కదా మీ ఇల్లు కట్టి, దీనికి వైరింగ్ ఎవరు చేశారంటే పలాని అంటే, అంతకుముందు నా పేరు వీరస్వామి, ఆ వీరసంగారు చేశాడంటే జనాలు నా వెంబడి పడడం ప్రారంభించారు. మా ఇంట్లో కరెంట్ పని చేసి దూరా, మా ఫ్యామిలీ మీకు దూరా అని చెప్పేసి అంటున్నారు. పిల్లనివ్వనని చాలా మంది అన్నారు కదా. చాలా చోట్ల పోతే నల్లగా ఉన్నాడండి, అమ్మ నాన్న లేరని, లేకపోతే ఆ కరెంట్ పని చేసుకుంటే ఇప్పుడు పోతాడు అని చెప్పేసి అని చాలా మంది పిల్లలు ఇష్టపడలేదు. ఈ బుడబొక్కలకి నా బిడ్డని ఇస్తే డల్లైన అన్నది కదా, ఆవిడే పిలిచి నా బిడ్డ నీకు ఇస్తా అని చెప్పేసి. అంటే ఎందుకన్నది అంటే, అంతకుముందు 2-3 సంబంధాలు ఆమె చెడగొట్టింది.
ఎట్లా అంటే మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, మీరు రామాకని అని చెప్పి వాళ్ళతో చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారంటారు. నాకు ఎవరు తెలిసి అని మీ అమ్మాయిని ఇద్దామని అనుకుంటున్నమాట, మరి అంతకుముందు అడిగితే కాదన్నమాట అంటే నీ దగ్గరికి జనాలు వచ్చి పని చేయించుకుంటున్నారు కదా, నువ్వు బాగుపడతావు అనే ఉద్దేశం ఉందని చెప్పేసి అని అన్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఇష్టపడలేదు. దాదాపు 6 సార్లు మా దాంట్లో ఏమంటారు అది గాజుల పాతికి అంటారు, యాక్చువల్ పూల పనులు అంటారు. తర్వాత ఇప్పుడే ఎంగేజ్మెంట్ అంటున్నారు, ఎంగేజ్మెంట్ అని ఇప్పుడు అంటున్నారు. గాజుల పాతికి అంటే అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టేసి ఇష్టమేనా అని అడిగి 25 రూపాయలు అమ్మాయికి గాజులకి ఇస్తే వాళ్ళు కన్నువ కప్పేవాళ్ళు, అప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు. అటువంటి కార్యక్రమం 6 సార్లు ఆపారండి. 6 సార్లు ఆపండి అని 4 రోజులు ఆగి చేద్దామని, డబ్బులు రాలేదని, ఇప్పుడు ఇంత అవసరమా అని ఆ అమ్మాయితోని పెళ్లి కాకుండా ఆపారు. తర్వాత నేను ఒకసారి గొడవ పెట్టుకున్నాను, ఇంకోసారి పెళ్లికి నేను రావద్దు, మీరు వస్తే ఊరుకోను అని చెప్పేసి వాళ్ళతో చెప్పి గొడవ పెట్టుకొని నేను అన్నెన్స్ చూసి సంబంధం చేసుకుంటాను, మీరు రావద్దు అని చెప్పేసి అన్నప్పుడు ఇక లాభం లేదనుకుని మా అత్తగారు కోటమ్మ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వ్యతిరేకించి అమ్మాయితో మాట్లాడి వెంటనే నేను లేకుండానే పెళ్లికి లగ్గం పెట్టారు. మా అబ్బాయి అంటే నా దగ్గర వర్కర్ వచ్చేసాడు, అన్న నీ పెళ్లికి లగ్గం పెట్టారు అనేసరికి నేను అన్నాను, అరే నీకు కూడా జోగ్గుందారా నేనంటే అని వాడిని అమ్మడబడి కొట్టానికి అమ్మడబడితే అమ్మతోడన్నా నిజమన్నా అంటే అప్పుడు నా దగ్గర 2 వర్కర్లు పనిచేసేవారు. వాడన్నాడు, నిజమన్నా కోటమత్తయ్య నీకు లగ్గం పెట్టించింది, నవంబర్ 15వ తారీఖు నీకు పెళ్ళన్నా అని చెప్పేసి అన్నప్పుడు నా ఇంట్లో ఏమీ లేదండి. అంతకుముందు అంటే పెళ్ళైన తర్వాత నాకు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, అంతకుముందు నా దగ్గర డబ్బులు లేవు. అయితే నా దగ్గర ఇంట్లో పెళ్లి కొడుకుని చేయడం కోసం నా దగ్గర ఇంట్లో ఏమీ లేవు. ఒక పసుపు డబ్బాలో 1/2 చెంచా పసుపు ఉంది, బ్యాండ్ మేళగాలు ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. అయితే పెళ్లి కొడుకు చేయడానికి ఎవరు లేరు. ఒక ఆమె బయటికి వెళ్తా వచ్చి లోటాడ పడేసి ఆ పసుపేసి రుద్ది స్నానం చేయరా అని చెప్పేసి అంటే ఏడ్చిన. ఎందుకంటే అది అమ్మ నాన్న ఉంటే నాకు చక్కగా బ్యాండ్ గానా బజానాల మధ్యన చక్కగా పెళ్లి చేసేవాళ్ళు. 1/2 చెంచా పసుపేసి రుద్దింది ఇదేనా అని చెప్పేసి అనుకున్నాను. ఆ నవంబర్ 14వ తారీఖు వరకు నా భార్య కోత పనికి వెళ్ళింది, ఆ వరి కోతకి. ఆ 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఆమెను పని కలిసి పట్టుకొచ్చారు, ఎందుకంటే పని అంటే చాలా ఇష్టం ఆమెకి. అయితే పట్టుకొచ్చేసి 5 గంటలకు పెళ్లి కూతురు చేసి ఆ 15వ తారీఖు ఉదయం 10:30కు పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇంటికి వచ్చేసాం. ఒకే ఊరు, ఫస్ట్ ఇల్లు వాళ్ళది, 6వ ఇల్లు మాది. నాకు పెళ్ళడానికి కారణం ఏంటంటే నా దగ్గరికి గ్రామ పంచాయతీ వర్కర్ నుంచి ఎంఆర్ఓ గారు వరకు, నా మామూలు వర్కర్ నుంచి కరెంట్ ఏఈ వరకు, కరెంట్ ఏఈ గారు డైలీ మా ఇంటికి వచ్చి మా ఇంటికాడ కూర్చున్నవాడు. ఎందుకంటే నా వర్క్ను బట్టి నేను ఒక్కరిని వెళ్ళకపోతే 23 రారు, మా బ్యాచ్లో ఎవ్వరు రారు. వాడు ఇరసంగాడు వస్తున్నాడా, ఇరసంగాడు వస్తేనే మేము వస్తాం అన్నవాడు. ఎందుకంటే ఏ పనైనా నేను చేసేవాడిని. 103 జ్వరం ఉన్నా సరే ఆ 33 kV స్తంభం ఎక్కి ఆ జంపర్ మెలవాలంటే చాలా కష్టం. సాయంత్రం పూట ఇండక్షన్ వస్తుంది, 33 kV 120 kV క్రాసింగ్ ఉన్న కాడ అది ఎర్తింగ్ వస్తుంది. అటువంటి టైంలో 103 జ్వరంతో కూడా వెళ్ళి స్తంభం ఎక్కిన సందర్భాలు ఉన్నాయి కనుక నన్ను ఖచ్చితంగా తీసుకెళ్లేవారు. అటువంటి ఫాలోయింగ్ చేసి నేను చేస్తున్న పనిని చూసి పట్టుబట్టి మా అత్తగారు కోటమ్మ గారు వారు తన పెద్ద కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయినటువంటి తర్వాత తెల్లారి పొద్దున్నే ఇంట్లో అన్నం వండిన వాసన వస్తూ ఉంది. అన్నం వండిన వాసన వస్తూ ఉంటే, అన్నం పొంగిన వాసన వస్తుంటే ఎక్కడో అని అనుకున్నా. ఈ లోపల కాళ్ళ గజ్జలు వినపడతా ఉన్న పట్టెల సౌండ్, ఎక్కడో అనుకున్నాను. అంటే నాకు పెళ్ళైన సంగతి మర్చిపోయాను. నేను పెళ్ళైన సంగతి మర్చిపోయినా, ఎందుకంటే ఏం అడవుడు లేదు కదా, పెళ్ళైన సంగతి మర్చిపోయినా. ఈలోగా నా భార్య వాళ్ళ చెల్లెతో మాట్లాడుతున్నా, అమ్మాయి నేను పోతాను కానీ బావలేస్తే పనికి పోయిందని చెప్పాను. వెంటనే మేలుకు వచ్చింది, ఎక్కడో విన్న కదా స్వరం అని అనుకుని వెంటనే ఏడకమ్మాయి అనేసరికి అప్పటి వరకు నువ్వు నా మనిషి అన్నోళ్ళు ఎవరు లేరు. నా భార్య అన్న మాట ఏంటంటే, నేను పనికి వెళ్తున్నాను, పసుపు బట్టల మీద పనికి వెళ్ళకూడదు అంటారు, ఎట్ట వెళ్తున్నాను అంటే పనికి పోకపోతే మనకెట్ట వెళ్తుంది అన్నది. వెంటనే అప్పుడు నాకు అనిపించింది నిజంగా మన అని నన్ను కలుపుకుంది. మొదట ఏమే అని చెప్పేసి అనుకున్నా. నా జీవితంలో ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం 1 పరిశుద్ధాత్మ దేవుడు, 2వది నా ఆత్మీయ తల్లిదండ్రులు, 3వది ఈరోజు నేను ఎలా ఉంటాను కారణం నా భార్య.
అన్ని విషయాల్లో నన్ను పలకరిస్తుంది, ప్రేమిస్తుంది, ప్రోత్సహిస్తుంది. నాకు తండ్రి అయినా, తల్లి అయినా, అన్న అయినా, గురువు అయినా, శత్రువు అయినా, నన్ను ఖండించే ఆ వ్యక్తి అయినా అన్ని నా భార్య నన్ను అన్ని విధాలకు సహకరిస్తుంది. మంచి భార్యను దేవుడు ఇచ్చాడు, మంచి ఆ గైడెన్స్. ఈరోజు నా పరిచర్యలో నాకు వ్యక్తిగతంగా ఏదైనా సంపాదించుకున్నాను అంటే, లేకపోతే పరిచర్యలో ఏదైనా కట్టాను, ఏదైనా చేశాను అంటే నా తెలివితో ఏది లేదు, మొత్తం నా భార్య తెలివితో ఇదంతా చేశాను. దేవుడు మా కృప బట్టి దేవుడు ఇద్దరు ఆ పిల్లలు ఇచ్చారు. చాలా మంది ఉండూరు అంటే అనుకునే వాళ్ళు కదా, ఈ అబ్బాయి లవ్ మ్యారేజ్ ఏమని. నా భార్యతో పెళ్లి కాకముందు ఒక్కసారి మాట్లాడినా, ఉండూరు అయినా సరే. ఎప్పుడు అంటే నేను కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉంటే కరెంట్ మీటర్ వచ్చింది వాళ్ళకి. మీ అన్నయ్య ఉండా అంటే ఒకసారి అది లేడో అని చెప్పేసి కోపంగా అన్నది. అదే మాట వింటాం. చాలా మంది ఉండూరు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటారు, కానీ ఎన్నడూ మేము మాట్లాడుకున్నది లేదు. చక్కటి భార్యను దేవుడు ఇచ్చాడు. మా పరిచయం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.